దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 6 వర్స్ 3. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకట్లో దీవించును గాక. ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థించుకుందాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, పరలోకముందున మా తండ్రి, మీ ఉచితమైన కృపను బట్టి యేసయ్య నామమున మరొక నూతన దినాన్ని మా జీవితంలో మేము పొందుకోగలిగాం. ప్రతి వారము కూడా మా ప్రభా బుధవారం రాత్రి 8 గంటలకు పరిశుద్ధాత్మ అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం మీద దేవుని యొక్క వాక్యం బోధించడానికి మీరు ఇచ్చిన కృప ధన్యతను బట్టి మరొకసారి మీ పుణ్య పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ గురించే మేము వాక్యం ధ్యానిస్తుండగా మీ తండ్రి ఆత్మీయులోండి మాట్లాడుచున్నట్టుగానే మాట్లాడేవారు మీరు కారు అనేటువంటి వాగ్దానం దయతో నెరవేర్చాలని, పరిశుద్ధమైన మీ ఆత్మను విశ్వాసుల మీద కుమ్మరించాలని, రక్షణ లేని వారికి యేసయ్య నామమున మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని వారికి రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ దయచేసి వారి ఆత్మలను మీరు రక్షించాలని, అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని మీరు దయతో ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయాలని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి స్తోత్రాలు. మరొకసారి ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ విశాఖపట్నంలో ఉన్నటువంటి నాజరీన్ మినిస్ట్రీస్ తరపున, నాజరీన్ బైబిల్ కాలేజ్ తరపున, నాజరీన్ సంఘం తరపున, నాజరీన్ టీవీ పరిచర్య తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి మాత్రమే పరిశుద్ధాత్మ అనేటువంటి అంశం గురించి వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉన్నాం. ప్రతిసారి కూడా వినేటువంటి వాళ్ళే వింటారు అనేటువంటిది నా ఉద్దేశం కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకని కొన్ని విషయాలు మాత్రమే నేను కేవలం జ్ఞాపకం చేస్తూనే ఉన్నాను. కొత్త నిబంధనలో 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయని చెప్పాను. ఒకటి ప్యాషన్, యేసు ప్రభు వారి యొక్క శిలువ శ్రమలు, శిలువ మరణం, సమాధి, పునరుత్థానం, ఆరోహణం. ఆ తర్వాత రెండవ ప్రాముఖ్యమైనటువంటి అంశం పెంటకాస్ట్, అనగా పరిశుద్ధాత్మని ద్వారా 5 రకాల పరిచర్యలు మనలో జరుగుతాయి. 21 పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి. ఆ తర్వాత 9 కూడా కలిపి ఒక విధంగా ఒకే మాటలో ఆత్మ ఫలముగా పిలువబడుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు ఏ విధంగా జరుగుతాయి అనేటువంటిది కూడా రెండవ ప్రాముఖ్యమైనటువంటి అంశం. దేవుని కృపను బట్టి ప్రతి రాత్రి 8 గంటలకు మనమందరం కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి అంశం గురించి, అంశం అదే అయినా లేఖన భాగాలు ఎన్నో ఉన్నాయి కనుక అనేక సందేశాలు ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు దాదాపు గంట సేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఇక 3వ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఆల్రెడీ టీవీలో మనం వింటూనే ఉన్నాం. పరూసియా అనగా కమింగ్, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి, యుగాంతం గురించి, ఎస్కటాలజీ గురించి, బుక్ ఆఫ్ రెవల్యూషన్ అనగా ప్రకటన గ్రంథం గురించి కూడా ధ్యానిస్తున్నాం. కాబట్టి కొత్త వాళ్ళ కొరకు మాత్రమే ఈ విధంగా నేను జ్ఞాపకం చేస్తున్నానని, పాత వాళ్లకు అదేవిధంగా కొత్త వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ప్రేమతో మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ప్రతి పదం కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఏవేవో చెప్పుకుంటూ వెళ్తే ప్రజలకు అర్థం కాదు. ప్రజలు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగకుండా, సభ్యులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా ఆయా సంఘాల్లో అలాగే ఉంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి మనం ధ్యానిస్తుండగా ఈ పరిశుద్ధాత్మను దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడనగా ఒక్కసారి మాత్రమే రక్షణ పొందుతాం యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించుట ద్వారా. కాబట్టి సాల్వేషన్ ఒక్కసారి జరుగుతుంది, బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఒకసారి జరుగుతుంది. సెకండ్ బర్త్ ఈజ్ ద స్పిరిచువల్ బర్త్ అనేటువంటిది మన జీవితంలో ఒక్కసారి జరుగుతుంది. కానీ మనం చనిపోయేంత వరకు కొంతకాలం భూమి మీద బ్రతుకుతాం, లేదా దేవుని చిత్తంలో ఎత్తబడేంత వరకు కొంతకాలం మనం భూమి మీద బ్రతుకుతాం. అంతవరకు కూడా మనకు ఎవరు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తారనగా పరిశుద్ధాత్మ దేవుడే మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు అనేది గుర్తుంచుకోవాలి. రెండవదిగా దేవుని బిడ్డలారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనగా ట్రినిటీ, త్రిత్వం గురించి మనం ఈ దేవుడి గురించి బైబిల్లో వింటూనే ఉన్నాం. కాబట్టి త్రిత్వాన్ని ఎవరు కూడా కాదనటానికి వీల్లేదు, తృణీకరించడానికి వీల్లేదు. నిజమైన క్రైస్తవుడు తప్పనిసరిగా త్రిత్వాన్ని నమ్మి తీరాలి. ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి అనేటువంటిది. కాబట్టి మనం దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ త్రిత్వంలో 3వ వ్యక్తి గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూనే ఉన్నాం. ఈ పరిశుద్ధాత్మే గనక ఆయన మన జీవితంలో లేకపోతే మన జీవితాలు అల్లకల్లోలం అవుతాయి. ఆ తర్వాత బాబేలు గోపురాల్లాగా మన యొక్క కుటుంబాలు అవనిగాక, ఆత్మీయ జీవితాలు అవనిగాక, మన సంఘాలు కూడా చివరికి ఆయన మనతో, మన మధ్యలో, మనలో లేకపోతే తప్పనిసరిగా కూలిపోతాయి, గందరగోళం ఏర్పడుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి యేసు ప్రభు వారు పైకి వెళ్తే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు కిందికి రాడు సంపూర్ణంగా భూమి మీద. కాబట్టి అందుకని యేసు ప్రభు వారు ఆరోహణమైనటువంటి 10 దినముల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని బిడ్డలారా, భూమి మీదకి వచ్చినట్టుగా బైబిల్లో బలమైనటువంటి ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మనం ధ్యానించేటువంటి అంశమేమనగా ద హోలీ స్పిరిట్ అనేటువంటి దేవుని బిడ్డలారా అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఇంగ్లీష్లో చాలా ఖచ్చితంగా చెప్తున్నాను, తెలుగు
తెలుగులో కొన్ని పదాలు మనకు దొరకవు ఆ విధంగా ఫ్రేమ్ చేయడానికి ఆ సెంటెన్స్ కానీ దేవుని బిళ్ళారా. బట్ ద హోలీ స్పిరిట్ అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ద అనేటువంటి మాట ఇంగ్లీష్ తెలిసినటువంటి వాళ్ళకి మాత్రమే బహుశా అర్థమవుతుంది. ద ఈజ్ ది డెఫినెట్ ఆర్టికల్ అనేది మనం గుర్తుంచుకోవాలి. అనగా దేవుని బిళ్ళారా ఖచ్చితమైనటువంటి వ్యాసం అని ఏ విధంగా డెఫినెట్ అనేటువంటి మాట వాడుతున్నామో అలాగా డెఫినెట్ ఆర్టికల్ అంటే తెలుగులో మామూలుగా ఖచ్చితమైన వ్యాసం అని అంటున్నాం, లేకపోతే ఉపపదం అనేటువంటి పదం కూడా వాడుతూనే ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ ఒకరు అనేటువంటి మాట కాదు, కానీ ద హోలీ స్పిరిట్ అనగా పరిశుద్ధాత్ముడు అనేటువంటి అంశం గురించి మనం అందరూ కూడా ధ్యానించుకోబోతున్నాం. ప్రేమైన వాళ్ళారా, మీరు ఏ చర్చికి వెళ్ళినా పర్లేదు, ఎవరి ప్రసంగాలు మీకు నచ్చినట్టుగా మీ స్పీకర్ల ప్రసంగాలు మీరు విన్నా అది మీ ఇష్టం. కానీ ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, నేను ఆ చర్చికి వెళ్తున్నాను, ఆ సంఘములో నాకు సభ్యత ఉంది, లేకపోతే ఆ పాస్టర్ గారు వాక్యం వింటున్నాను కాబట్టి నాకు వాక్యం తెలుసు అని అనుకోవడానికి వీళ్ళే. మీ జీవితంలో మీకు ఎవరు స్పీకర్ అనేది ముఖ్యం కాదు, ఎవరు మీ పాస్టర్ అనేది ముఖ్యం కాదు, ఏ సంఘంలో మీరు సభ్యత్వం పొందుకున్నారు అనేటువంటిది ముఖ్యం ఏమాత్రం కూడా కాదు. కానీ అసలు మొట్టమొదటిగా మీరు రక్షణ పొందారా లేదా, యేసుప్రభు వారిని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించారా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక రెండవదిగా యేసుప్రభు వారిని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించేటువంటి వాళ్ళు మాత్రమే పరిశుద్ధాత్మను పొందుకుంటారు అనేది గ్రహించాలి. కాబట్టి ఇప్పుడు మీరు తప్పనిసరిగా యేసుప్రభు నమ్ముకున్నారంటే పరిశుద్ధాత్ముడు మీలో నివాసం ఉన్నాడు అని అర్థం. కొన్ని క్రైస్తవ డినామినేషన్స్ వాళ్ళు పరిశుద్ధాత్మని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం అనేది గ్రహించాలి. కాబట్టి ప్రభునందు ప్రేమిటువంటి వాళ్ళారా, పరిశుద్ధాత్మ చేత ఎంతవరకు మీరు నడిపించబడుతున్నారు, ప్రేరేపణ మీరు ఆయన దగ్గర నుంచి తీసుకుంటున్నారు, అభిషేకం ఎంతవరకు తీసుకుంటున్నారు, ఆయన నడిపింపుకు ఎంతవరకు లోబడుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకనే బాగా గుర్తుంచుకోండి, అనుదినం కూడా కనీసం భారతీయులైనటువంటి మనం 3 సార్లు ఏ విధంగా ఆహారాన్ని తిని మన కడుపు నింపుకుంటామో అంతకంటే ఎక్కువగా, అది కేవలం 3 సార్లు మాత్రమే మనం ఆహారం తిని కడుపు నింపుకుంటాం, కానీ అంతకంటే ఎక్కువగా మనలో ఉన్నటువంటి దేవుని బిళ్ళార ఆత్మను ఆయన ఆత్మ చేత మనం నింపుకోవాలి. మన దేహం లోపల బయట అంతా కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపు నింపుదల మన జీవితంలో కలిగి ఉండాలి. డెజర్ట్ ఫాదర్స్ అని కొందరు పిలువబడేటువంటి వారు ఆ కాలంలో, అనగా ఎడారుల్లో నివసించేటువంటి పితరులు అని వారు ఒక బిరుదును సంపాదించుకున్నారు. కాబట్టి ఆ డెజర్ట్ ఫాదర్స్ గురించి చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా, ఆబా లాట్ అనేటువంటి ఒక వ్యక్తి, అనగా పితరుడైనటువంటి లోతు అనేటువంటి వ్యక్తి, జాగ్రత్తగా మీరు వినాలి, ఎక్కడికి వెళ్ళాడు అని అంటే ఆబా జోసెఫ్ అనేటువంటి అతని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆబా లాట్ అనేటువంటి ఆ వ్యక్తి, అనగా తెలుగులో తండ్రి అయినటువంటి పితరుడైనటువంటి లోతు అనేటువంటి వాడు ఆబా లాట్ దేవుని బిళ్ళారా జోసెఫ్ దగ్గరికి వెళ్ళాడు. అనగా పితరుడైన యోసేపు అనగా ఆబా జోసెఫ్. కాబట్టి అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆబా లాట్ ఆబా జోసెఫ్కు చెప్తున్నాడు, పితరుడైనటువంటి లోతు పితరుడైనటువంటి యోసేపుతో చెప్తున్నాడు, పితరుడైనటువంటి యోసేపు, నేనేమో ఒక్కసారి మాత్రమే ఎక్కువగా నేను ప్రార్థన చేయటం కాదు, కానీ కొద్దిసేపు మాత్రమే నేను ఉపవాసం ఉంటాను కనుక నెలలో చాలా తక్కువ, వారంలో కూడా చాలా తక్కువ, ఉన్నా కూడా బహు తక్కువగానే నేను ఉపవాసం ఉంటాను, అంత ఎక్కువగా నేను ఉపవాసం ఉండట్లేదు అని అన్నాడు. రెండవదిగా ఏం చెప్పాడంటే, నేను కొద్దిసేపు మాత్రమే ప్రార్థన చేస్తున్నాను, కొద్దిసేపు మాత్రమే దేవునితో గడుపుతున్నాను, కొద్దిసేపు మాత్రమే బైబిల్ చదువుతున్నాను అని అన్నాడు. అయితే నేను మాత్రం భక్తిగా బ్రతుకుతున్నాను, పవిత్రంగా పరిశుద్ధంగానే బ్రతుకుతున్నాను అని పితరుడైనటువంటి లోతు పితరుడైనటువంటి యోసేపుతో, అనగా ఆబా లాట్ అనేటువంటి ఆయన ఆబా జోసెఫ్తో, వీళ్ళ డెజర్ట్ ఫాదర్స్ కనుక, ఎడారుల్లో ఉన్నటువంటి పితరులు కనుక, ఆ లోతు అనేటువంటి ఆయన పితరుడైనటువంటి యోసేపుతో పంచుకున్నాడు. వెంటనే అప్పుడు యోసేపు ఏం చేశారంటే, అనగా పితరుడైనటువంటి యోసేపు డెజర్ట్ ఫాదర్ ఆ లోతును బయటికి తీసుకొని వచ్చాడు. యోసేపు తీసుకొని వచ్చిన తర్వాత ఒక్కసారి తన 2 చేతులు కూడా ఆకాశం వైపు ఎత్తాడు. ఎవరు? పితరుడైనటువంటి యోసేపు. ఎప్పుడైతే ఎత్తాడో దేవుని బిళ్ళారా, పైనుంచి నిజంగా దేవుడు ఆబా లోత్ అనేటువంటిగా ఈ పితరుడైనటువంటి లోతుకు ఆబా జోసెఫ్ ఇలా చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం చూపిస్తున్నాడంటే, మనకు 10 వ్రేళ్ళు ఉన్నాయి 2 చేతులకు కూడా. ఈ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి పితరుడైన యోసేపు ప్రార్థిస్తుండగా పరలోకములైనటువంటి దేవుడు ఈ 2 చేతులకు ఉన్నటువంటి 10 వ్రేళ్లను కూడా, అనగా 10 ఫింగర్స్ ఈ 2 హ్యాండ్స్ ఉన్నాయి కనుక ఈ 10 వ్రేళ్లను కూడా ల్యాంప్స్ ఆఫ్ ఫైర్గా చూపించాడు. అనగా దేవుని బిడ్డలారా, ఇవి అగ్నితో కూడినటువంటి దివిటీలుగా అతడు చూపించాడు. కాబట్టి వెంటనే యోసేపు పితరుడైనటువంటి యోసేపు అనగా ఆబా జోసెఫ్, జాగ్రత్తగా వినాలి, ఆబా లాట్తో చెప్పాడు, అనగా పితరుడైనటువంటి లోతుతో చెప్పాడు, నువ్వు కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే
అనగా రోజుకు ఇలాగ ఉంటున్నావు గనక, ప్రార్థనలో గడుపుతున్నావు గనక, బైబిల్ చదువుతున్నావు గనక, దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నావు గనక, అందులోనూ నువ్వు ఉపవాసం అనేటువంటిది చాలా తక్కువగా నెలలో కానీ వారములో కానీ చేస్తున్నావు కనుక కేవలం 10 వ్రేళ్ళు కూడా నీ చేతికి ఉన్నాయే. దేవుడు నాకు చూపిస్తున్నాడు, ఈ 10 వ్రేళ్ళు కూడా 10 ల్యాంప్స్ ఆఫ్ ఫైర్గా, అగ్ని దివిటీలుగా ఎలాగ కనిపిస్తున్నాయో నీవు మాత్రం దేవుడి దృష్టిలో కేవలం అగ్ని దివిటీలుగానే కనిపిస్తున్నావు. కాబట్టి ల్యాంప్స్ ఆఫ్ ఫైర్ మాత్రమే నీలో ఉంది, కానీ బాడీ అంతా ఫైర్ కాదు అని చెప్పాడు. అంటే నీకున్నటువంటి చేతులకు ఉన్న 10 వ్రేళ్ళు మాత్రమే దేవుడికి ఎలా కనిపిస్తున్నాయంటే ల్యాంప్స్ ఆఫ్ ఫైర్గా, అనగా అగ్ని దివిటీలుగా కనిపిస్తున్నాయి. దేవుడు నాకు చూపిస్తున్నాడు, నీవు మాత్రం ఒళ్ళంతా దేవుని యొక్క అగ్ని కలిగి ఉండలేదు అని అన్నాడు. అప్పుడు దేవుని బిళ్ళారా ఆబా జోసెఫ్ ఆబా లాట్తో చెప్పినటువంటి మాట ఆబా లాట్ బాగా అర్థం చేసుకొని, నాది తప్పైంది పితరుడైనటువంటి యోసేపు, ఇక మీదట ఎక్కువసేపు ఉపవాసం చేస్తాను, ఎక్కువసేపు ప్రార్థనలో గడుపుతాను, ఎక్కువసేపు బైబిల్ చదువుతాను, ఎక్కువసేపు నేను దేవునితో గడుపుతాను. కాబట్టి ఇప్పుడు కేవలం 10 వ్రేళ్లంతా అభిషేకం, 10 వ్రేళ్లంతా అగ్ని మాత్రమే నా మీద ఉన్నట్టుగా అగ్ని దివిటీలు దేవుడు నీకు చూపిస్తూ ఉంటే, ఇక మీదట నా ఒళ్ళంతా కూడా అగ్నిగా మారిపోయేటట్టుగా, పరిశుద్ధాత్మ అగ్నిలాగా, హోలీ స్పిరిట్ ఫైర్ లాగా నా బాడీ అంతా కూడా మండేటట్టుగా ఇక మీదట నేను ఎక్కువగా ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకుంటాను అన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా దేవుని బిళ్ళారా? మన జీవితంలో కూడా ఈ యొక్క పితరుడైనటువంటి ఈ లోతు అయినటువంటి వానికి కేవలం వ్రేళ్ళు మాత్రమే అభిషేకం కనిపిస్తున్నాయి, వ్రేళ్ళు మాత్రమే అగ్ని దివిటీలుగా కనిపిస్తున్నాయి. మనలో చాలా మందికి కూడా చిటికన వ్రేళ్ళు మాత్రమే అగ్ని దివిటిగా కనిపిస్తుందేమో దేవుడికి, లేకపోతే 10 వ్రేళ్లలో ఆయనకు 10 వ్రేళ్ళు అగ్ని దివిటీలుగా కనిపించిన మనకు మాత్రం కేవలం కొన్ని వ్రేళ్ళు మాత్రమే అగ్నితో కనిపిస్తున్నాయా అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎక్కువగా దేవుడితో గడపట్లేదు అని అర్థం, ఎక్కువగా బైబిల్ చదవట్లేదు అని అర్థం, ఎక్కువగా ప్రార్థన చేయట్లేదు అని అర్థం, ఎక్కువగా ఉపవాసం ఉండట్లేదు అని అర్థం. తద్వారా దేవుని యొక్క అగ్ని మన మీదకి సరిగా దిగి రావట్లేదు అని అర్థం. అందుకనే మనం అందరము కూడా, అంటే నేనేదో తక్కువ చదువుతున్నానని కాదు, తక్కువగా ప్రార్థన చేస్తున్నానని కాదు, తక్కువగా ఉపవాసం చేస్తున్నానని కాదు, చాలా తక్కువగా నేను కూడా దేవునితో గడుపుతున్నానని కాదు, మీతో పాటు చాలామందితో కూడా ఏకీభవించి మాత్రమే అలా మాట్లాడుతున్నానే తప్ప నేను తక్కువ ప్రార్థన, తక్కువ బైబిల్, తక్కువ సేవ, తక్కువ పరిచర్య, దేవునితో గడపడం చాలా తక్కువ, ఉపవాసం చేయడం చాలా తక్కువ అనేటువంటిది నా గురించి నా ఉద్దేశం కాదు. జనరల్గా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం తక్కువగా దేవుని బిడ్డలారా సమయాన్ని గడుపుతామో దేవుడితో, అప్పుడు అభిషేకం కూడా తక్కువగానే ఉంటుంది. మన శరీరం అంతా కూడా అగ్నిగా, పరిశుద్ధాత్మ అగ్నిగా ఉండకుండా అది ఎలా తయారవుతుందంటే కేవలం వ్రేళ్లతో మాత్రమే మనం దాన్ని అనుభవించగలుగుతూనే ఉన్నాం. కాబట్టి కేవలం 10 వ్రేళ్లంతా అగ్ని దివిటీల్లాగా నీ జీవితంలో పరిశుద్ధాత్మను ఉండాలని కోరుకుంటున్నావా? 10 వ్రేళ్లలో కొన్ని వ్రేళ్ళు మాత్రమే నీవు పరిశుద్ధాత్మ అగ్ని దివిటీలుగా కలిగి ఉండాలని అనుకుంటున్నావా? ఈ 10 వ్రేళ్లలో 2 వేళ్ళు మాత్రమే, లేదా మరొక 2-3 వ్రేళ్ళు మాత్రమే పరిశుద్ధాత్మ అగ్ని యొక్క దివిటీలాగా నీ జీవితంలో కలిగి ఉండంతటితో తృప్తి చెందుతున్నావా? లేదు. దేవుని బిడ్డలారా, పితరుడైన యోసేపు చెప్పినటువంటి మాట, నీ ఒళ్ళంతా కూడా పరిశుద్ధాత్మ అగ్ని చేత నువ్వు నింపబడాలి అనేటువంటి మాట అన్నాడు. కాబట్టి చివరిగా చెప్తున్నాను, ద మోర్ వి ప్రే, ద మోర్ వి రీడ్ ద బైబిల్, ద మోర్ వి స్పెండ్ టైమ్ విత్ ది ఆల్మైటీ గాడ్, the more we fast and pray, our entire body will become the flame of fire, Holy Spirit fire. కాబట్టి మన శరీరం అంతా కూడా కేవలం వ్రేళ్ళు మాత్రమే కాదు, పరిశుద్ధమైనటువంటి దేవుని బిడ్డల అగ్ని చేత మన శరీరం అంతా కూడా నిత్యము దేవుని కొరకు మండుతూనే ఉంటుంది. అందుకనే మండుతున్నటువంటి మన శరీరం అటువంటి పరిశుద్ధాత్మ యొక్క వరాలు, ప్రవచనాలు బయటికి వస్తాయి, స్వస్థతలు బయటికి వస్తాయి, దేవుడు చేయబోయేటువంటి కార్యాలు బయటికి వస్తాయి. ఆ తర్వాత చేతులు చాపితే అనేకులు కూడా స్వస్థతను పొందుకుంటారు. కాబట్టి అలాంటి పరిశుద్ధాత్మ అగ్ని అనేటువంటి అనుభవంలోకి మనం అందరం కూడా వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ప్రతి బుధవారం కూడా రాత్రి 8 గంటలకు దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ అగ్ని అనేటువంటి అంశం గురించి నేను మీతో పంచుకుంటూనే ఉన్నాను. ఈ రాత్రి ప్రస్తుతానికి ద హోలీ స్పిరిట్ అని, అయితే ప్రతి బుధవారం కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి అంశం గురించి మనం వాక్యం ధ్యానిస్తూనే ఉన్నాం. నౌ ద హోలీ స్పిరిట్ అనగా డెఫినెట్ ఆర్టికల్ ద అనేటువంటిది వాడబడింది. ఆ తర్వాత హోలీ అనగా అడ్జెక్టివ్ దట్ క్వాలిఫైస్ ద నౌన్, ఆ తర్వాత స్పిరిట్ దట్ ఈస్ ద నౌన్ అనగా నామవాచకం. కాబట్టి ద హోలీ స్పిరిట్ అనేటువంటి పరిశుద్ధాత్మ అనేటువంటి అంశం గురించి దేవుని యొక్క వాక్యాన్ని అందరం కూడా ధ్యానించుకుందాం. ద డెఫినెట్ ఆర్టికల్ ద, దేవుని బిళ్ళారా, అది ఎన్నిసార్లు ఖచ్చితమైనటువంటి వ్యాసంగా వాడబడిందంటే కనీసం 100 సార్లు దేవుని బిళ్ళారా అది వాడబడింది పరిశుద్ధాత్మనికి బైబిల్లో అనేది మనం గుర్తుంచుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ సంథింగ్ దట్
ఇట్ ఈస్ అన్వర్తి ఆఫ్ నోటీస్ అనగా ఇంగ్లీష్లో డెఫినెట్ ఆర్టికల్ ద అనేటువంటి పదం పరిశుద్ధాత్మనికి వాడబడ్డాం, అంత అవసరం లేదు అని కూడా చాలామంది అనుకుంటారు. ప్రేమటువంటి వాళ్ళరా, నీవు నేను అనుకున్నంత మాత్రాన జరగదు, నీవు నేను అనుకున్నంత మాత్రాన కుదరదు. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనలు వేరు, ఆయన రాయించిన లేఖనాలు అయినటువంటి బైబిల్ చాలా వేరు, ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది. కాబట్టి గ్రామర్లో కూడా మీరు గుర్తుంచుకోవాలి, ద అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ వాడబడింది అంటే దాని యొక్క ప్రత్యేకత దానికి ఉంది అని అర్థం. కాబట్టి వీ షుడ్ థింక్ ఆఫ్ ద డెఫినెట్ ఆర్టికల్ ద హోలీ స్పిరిట్ అనేటువంటిది. మీరేమి కూడా దయచేసి ఆందోళన చెందొద్దు, లేకపోతే అర్థం కావట్లేదు అని అనుకోవద్దు. అంతా కూడా అర్థమయ్యే రీతిలోనే దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా నేను గ్రీక్ వాడినా, హీబ్రూ వాడినా, వేరే భాషలు వాడినా, ఇంగ్లీష్లో కూడా వాక్యం చెప్పినా తప్పనిసరిగా చివరికి నేను తెలుగులోకి అర్థమయ్యే రీతిలో దేవుని బిడ్డలారా నేను వివరిస్తానని దేవుడి సన్నిధిలో మీ అందరికీ కూడా ప్రమాణం చేస్తున్నాను. కాబట్టి పరిశుద్ధాత్మనికి ద అనేటువంటిది వాడనవసరం లేదు అని అనుకుంటున్నాం, కానీ తప్పనిసరిగా వాడి తీరాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అని యేసుప్రభువారు చెప్పారు. నేను కూడా మార్గమునై ఉన్నాను అంటే యేసుప్రభు దేవుడవడు, రక్షకుడవడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నేనే, ఐ యామ్ ద వే, ద ట్రూత్, ద లైఫ్ అని ఎందుకనంటే నేనే అని ఖచ్చితంగా యేసుప్రభువారు చెప్పగలిగారు. ఒకవేళ ఐ యామ్ ద వే, ద ట్రూత్, ద లైఫ్ అని యేసుప్రభు గారు కానీ చెప్పకపోతే మాత్రం ఆయన కూడా ఎన్నో మార్గాల్లో ఒక మార్గం అవుతాడు, ఎన్నో సత్యాలు ఉంటుండగా అందులో ఒక సత్యం అవుతాడు, ఎన్నో రకాల జీవాలు ఉంటుండగా అందులో ఆయన ఒకటి అవుతాడు. కాబట్టి ఆయన అందరిలో ఎప్పటి కూడా ఒకటి కాదు. మిగతా దేవుళ్లతో ఎవరిని కూడా యేసు ప్రభు వారితో మనం పోల్చలేము అనేది మనం గుర్తుంచుకోవాలి. అందుకనే ఐ యామ్ ద అనేటువంటి పదం యేసు ప్రభు వారు కూడా వాడారు. అనగా నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అన్నాడే తప్ప నేను కూడా అనేటువంటి మాట ఆయన ఎక్కడ కూడా వాడలేదు. అంతే మాత్రం కాదు, నేను ఒక మార్గం అనేటువంటి మాట కూడా యేసు ప్రభు వారు వాడలే. కాబట్టి ఒక మనిషిగా పుట్టినటువంటి యేసు ప్రభు వారే ఆ మాట ఖచ్చితంగా ఐ యామ్ ద వే, ద ట్రూత్, ద లైఫ్ అని అన్నప్పుడు, నేనే అటువంటి మాట అన్నప్పుడు పరిశుద్ధాత్మనికి కూడా ద హోలీ స్పిరిట్ అనేటువంటి అది దేవుని బిడ్డలారా డెఫినెట్ ఆర్టికల్ ఖచ్చితంగా వాడబడి తీరాలని అర్థమయ్యేటట్టుగా నేను మీకు ఉదాహరణ మీతో పంచుకున్నాను. కాబట్టి జీసస్ ఈజ్ నాట్ ఏ వే అనేది గుర్తుంచుకోవాలి, ఈజ్ నాట్ ఏ ట్రూత్, ఈజ్ నాట్ ఏ లైఫ్ అనేది మనం గుర్తుంచుకోవాలి. అంతేకాదు అదేవిధంగా హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఏ హోలీ స్పిరిట్ అనగా ఎన్నో ఆత్మలు ఉంటుండగా, అపవిత్రాత్మలు ఉంటుండగా, రకరకాల ఆత్మలు ఉంటుండగా పరిశుద్ధాత్మ ఒక ఆత్మ అని అనుకోవడానికి ఏమాత్రం కూడా వీలులే. యేసుక్రీస్తు ప్రభువారు జీవము గల నిజమైన తండ్రి దేవుని దగ్గర నుండి వచ్చారు. పరిశుద్ధాత్ముడు కూడా జీవము గల నిజమైనటువంటి తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుంచే వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎవరిని కూడా దేవుని బిడ్డలారా ఈ దేవునితో పోల్చకూడదు అనేటువంటిది స్టార్టింగ్లోనే మనం గుర్తుంచుకోవాలి. కనుక డెఫినెట్ ఆర్టికల్ ద అనేటువంటి పదం ఇంగ్లీష్లో ఖచ్చితంగా వాడబడింది. అది విత్ డ్యూ అపాలజీ టు తెలుగు లాంగ్వేజ్, తెలుగు భాషలో అది మనకు అంత స్పష్టంగా కనిపించదు అనేది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే నా వాక్యం కేవలం పామరులు మాత్రమే వింటున్నారని నేను అనుకోను, కానీ పండితులు కూడా చాలామంది కూడా వింటున్నారు. మహిమ దేవుడికే కలుగునుగాక. మోరోవర్ ఐఎమ్ థియోలాజియన్ అనగా వేదాంత విద్యను అభ్యసించినటువంటి వాడిని కనుక దేవుడి గురించి చాలా ఉన్నతంగా లోతుగా దేవుని యొక్క వాక్యం చెప్పాలి. ఆ తర్వాత చాలామంది కూడా పాటలు పాడి దేవుణ్ణి గణపరుస్తారేమో, సంగీతం వాయించి దేవుణ్ణి గణపరుస్తారేమో, కానీ దేవుని యొక్క మహాకృప నేను వాక్యం చెప్పి దేవుణ్ణి ఉన్నతంగా చూపిస్తాను. నా ప్రసంగాల్లో కేవలం దేవుడు మాత్రమే ఉంటాడు అనేది మీరందరూ కూడా గుర్తించాలని కూడా ప్రేమతో మీ అందరూ కూడా మనవి చేస్తున్నారు. కాబట్టి వెన్ ద డెఫినెట్ ఆర్టికల్ ద అనేటువంటిది ఈ యూస్ మీరు బాగా మీరు వినాలి. వెన్ ద డెఫినెట్ ఆర్టికల్ ద ఈజ్ యూస్, ఇట్ ఈస్ పర్సన్ అనగా పరిశుద్ధాత్ముడు వ్యక్తిగా బైబిల్లో చూపించబడినప్పుడే ద అనే డెఫినెట్ ఆర్టికల్ వచ్చింది అంటే పరిశుద్ధాత్ముడు వ్యక్తిగా చూపించబడుతున్నాడు అని అర్థం. చాలా క్లియర్గా ఇంగ్లీష్లో తెలుగులో కూడా చెప్పాను. కాబట్టి ఇట్ ఈస్ ద పర్సన్ హిమ్సెల్ఫ్ వెన్ ద డెఫినెట్ ఆర్టికల్ ద ఈజ్ యూజ్. ద హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మని యొక్క వ్యక్తి గురించే అక్కడ రాయబడి ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి. అందుకనే 2వ అధ్యాయం యాక్ట్స్ ఆఫ్ ది అపోజిల్స్, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం కనుక చదివితే జాగ్రత్తగా మీరు వినాలి. దే వర్ ఆల్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అనగా వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిరి అటువంటి మాట 2:4 అపోస్తల కార్యముల గ్రంథంలో రాయబడి. అంటే 2:4లో వాళ్ళు నింపబడింది. దే వర్ ఫిల్డ్ విత్ ద పర్సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మొదటిసారి సంపూర్ణంగా చరిత్రలో భూమి మీదకి శాశ్వతంగా ఉండిపోవడానికి వచ్చాడు కనుక దే వర్ ఆల్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అటువంటి మాట. అంటే అనగా ద వచ్చినప్పుడు పర్సన్ అనగా వ్యక్తిగా వస్తాడు కనుక వ్యక్తిగా సంపూర్ణంగా మొదటిసారి చరిత్రలో 120 మంది మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు కనుకనే ఆ పర్సన్గా వచ్చాడు, కానీ తర్వాత పవర్గా వచ్చాడు.
పరిశుద్ధాత్ముడు వ్యక్తి అనేది మొట్టమొదట మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు శక్తి అనేది మనం గుర్తుంచుకోవాలి. మన మీదికి రావడానికి, మనలో ఉండటానికి, మన మధ్య ఉండటానికి పర్సన్గా, వ్యక్తిగా దిగొస్తాడు. మన ద్వారా కార్యాలు చేయటానికి, స్వస్థతలు చేయటానికి, పరిశుద్ధాత్మ వరాలు ఆపరేట్ అయ్యేటట్టుగా చేయటానికి ఆయన పవర్గా దిగొస్తాడు. కాబట్టి మనలోకి పర్సన్గా, మన ద్వారా పవర్గా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. అందుకనే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు కనుక యెరూషలేము, యూదయ, సమరయ, భూది గంతాల వరకు నాకు సాక్షులై ఉంటారన్నటువంటి మాట మొదటి అధ్యాయం 8వ వచనంలో యేసుప్రభువారు చెప్పారంటే ముందు పర్సన్ రావాలి. పర్సన్ అంటే పరిశుద్ధాత్మ అనే వ్యక్తి, దేవుడు రావాలి. ఆ పర్సన్ వచ్చినప్పుడే మీకు పవర్ వస్తుంది అని యేసుప్రభువారు చెప్పారు. అందుకనే ద హోలీ స్పిరిట్ అనే పదం దేవుని బిడ్డలారా ఇంగ్లీష్లో వాడబడింది అనేది మనం గుర్తుంచుకోవాలి. వెన్ ది ఆర్టికల్ ద అనగా ద హోలీ స్పిరిట్ అంటే ఆ డెఫినెట్ ఆర్టికల్ ద అనేది ఒమిట్ అయింది అంటే, కనిపించలేదంటే, యాజ్ ఇన్ యాక్ట్స్ 19:2 అనగా అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం ప్రకారం అక్కడ ద హోలీ స్పిరిట్ అనగా డెఫినెట్ ఆర్టికల్ ద లేదు కనుక అప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద పర్సన్ హోలీ స్పిరిట్ అనగా వ్యక్తి అయినా దేవుడైన పరిశుద్ధాత్మని యొక్క శక్తి అని అర్థం. కాబట్టి 2వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథంలో వ్యక్తి దిగొచ్చాడు. 19వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథంలో ఆయన శక్తి దిగొచ్చింది. వ్యక్తి దగ్గర ద అనేటువంటి పదం వాడబడింది, శక్తి దగ్గర ద అనే పదం వాడబడలేదు. ద అంటే ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే అనగా పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఆయన వ్యక్తిగా దిగొచ్చాడు అని అర్థం. ద అనేటువంటిది ఒమిట్ అయిపోయింది. 19వ అధ్యాయంలో డెఫినెట్ ఆర్టికల్ కనిపించడం లేదంటే అక్కడ పర్సన్గా కాకుండా పవర్గా కనిపిస్తున్నాడు. అందుకని వాళ్ళు కూడా భాషల్లో మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత కూడా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. కాబట్టి రిమెంబర్, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వెన్ ద బైబిల్ స్పీక్స్ ఆఫ్ స్పిరిట్ అండర్ ఎ మెటఫార్ అనగా రూపకాలంకారం ఇవన్నీ కూడా ఉంటాయి. సిమిలీస్, మెటఫార్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో మీరు వినే ఉంటారు. మెటఫార్, రూపకాలంకారం అటువంటిది. కాబట్టి వెన్ ద బైబిల్ స్పీక్స్ ఆఫ్ స్పిరిట్ అండర్ ఎ మెటఫార్ అనగా రూపకాలంకారంతో పోల్చుకుంటూ పరిశుద్ధాత్మ గురించి బైబిల్ మాట్లాడుతుందంటే వితౌట్ డెఫినెట్ ఆర్టికల్ అనగా ద అనేటువంటిది వాడకుండా బాగా మీరు గుర్తుంచుకోవాలి. దోస్ ఆర్ స్పిరిట్స్ ఆపరేషన్స్ అనగా పరిశుద్ధాత్మ దేవుడు శక్తిగా పనిచేస్తున్నాడు అని అర్థం. దాన్ పర్సన్ అనగా వ్యక్తిగా కాకుండా శక్తిగా పనిచేస్తున్నాడు అని అర్థం. ఉదాహరణకు ఇంకా అర్థమవడానికి చెప్తాను. యేసు ప్రభువారు అవిశ్వాసులను స్వస్థపరిచారు, విశ్వాసులను కూడా స్వస్థపరిచారు. అనగా దేవుణ్ణి నమ్మినటువంటి వారిని స్వస్థపరిచారు, దేవుణ్ణి నమ్మనటువంటి వారిని కూడా యేసుప్రభువారు స్వస్థపరిచారు. దేవుడు అంటే ఎవరో పూర్తి అవగాహన లేనటువంటి వారిని కూడా యేసుప్రభువారు స్వస్థపరిచారు. అంటే హోలీ స్పిరిట్ పర్సన్గా అనగా పరిశుద్ధాత్ముడు వ్యక్తిగా యేసు ప్రభులో, యేసు ప్రభు మీద ఉన్నాడు గనక ఆయన మాత్రం పరిశుద్ధాత్మ అనే వ్యక్తితో, దేవునితో అతడు నింపబడ్డాడు. యేసు ప్రభులోంచి హీలింగ్ పవర్స్ బయటికి వెళ్తుంటే, స్వస్థపరిచేటువంటి శక్తులు బయటికి వెళ్తుంటే అవన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క శక్తులే ఆయన ద్వారా బయటికి వెళ్ళి వారిని స్వస్థపరిచినట్టుగా అవిశ్వాసులైతే పర్సన్గా, వ్యక్తిగా వారి మీదికి రాడు, కానీ కేవలం శక్తిగా, పవర్గా వారిని స్వస్థపరుస్తాడు. చాలా క్లియర్గా చెప్తున్నాను. మీకు అర్థం అవ్వకపోతే యూట్యూబ్ మళ్ళీ రివైండ్ చేసుకొని ఈ మాటలు మళ్ళీ మళ్ళీ మీరు రివైండ్ చేసుకొని వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. విశ్వాసుల మీదకి వస్తే, సేవకుల మీదకి వస్తే, ఒకవేళ యేసుప్రభువారు కూడా మనిషిగా వచ్చారు కనుక ఆయన మీదకి వస్తే ఫస్ట్ పర్సన్గా దిగొస్తాడు. అందుకనే 120 మంది అక్కడ కూడుకున్నప్పుడు పర్సన్గా దిగొచ్చిన తర్వాత ఆ తర్వాత దేవుని బిడ్డలారా పవర్స్ అన్ని కూడా ఆపరేట్ చేశాడు. కనుక పవర్గా అన్యుల మీదకి వెళ్తాడు, పవర్గా అవిశ్వాసుల మీదకి వెళ్తాడు, పవర్గా ఆయన దేవుని బిడ్డలారా ఎవరి మీదకి, రోగుల మీదకి వెళ్తాడు, పవర్గా ఆయన దయ్యం పట్టిన వారి మీదకి వెళ్తాడు. అంటే ఈ విశ్వాసులు, సేవకులు, అభిషక్తులు వీళ్ళందరూ కూడా ఆయన పవర్ ఆపరేట్ చేస్తుంటే వెళ్ళిపోయి రోగుల్ని, పాపుల్ని అందరిని కూడా స్వస్థపరుస్తూ ఉంటాడు. పవర్ అనేటువంటిది అన్బిలీవర్స్ కూడా వాడబడుతుంది, పరిశుద్ధాత్మిక పవర్. బట్ పరిశుద్ధాత్మ పర్సన్, పరిశుద్ధాత్మ వ్యక్తి అనేటువంటిది శక్తి కార్యాలు చేసుకుంటూ వెళ్తే వ్యక్తి మాత్రం సేవకుల్లో, విశ్వాసుల్లో నివాసం ఉంటాడు అనేది చాలా క్లియర్గా చెప్పాను. అందుకనే ద హోలీ స్పిరిట్ అనగా పరిశుద్ధాత్ముడు అంటే ఆయనే, ఆయనదే ఆత్మ, ఇంకెవరిది కూడా కాదు అనేటువంటిది
డెఫినెట్ ఆర్టికల్ ద అనేటువంటిది వాడబడింది. నౌ కమ్స్ ద సెకండ్ వర్డ్ హోలీ. ఎందుకు? ఆయన ఆత్మ పరిశుద్ధమైనది. కాబట్టి ఇప్పుడు రెండవ పదం ద హోలీ స్పిరిట్ అటువంటి అంశంలో దేవుని బిడ్డలారా ఎందుకు రెండవ పదంలో పరిశుద్ధమైన అనే అడ్జెక్టివ్ను వాడుతున్నాం, విచ్ క్వాలిఫైస్ ద నౌన్ స్పిరిట్. కాబట్టి నామవాచకమైనటువంటి ఆత్మను ఇది నిజంగానే దేవుడు అర్హత కలిగించేది ఏంటంటే హోలీ. కాబట్టి మన ఆత్మ ఎలాంటిది? చెడు ఆత్మ, పాపపు ఆత్మ. కానీ దేవుని ఆత్మ ఎలాంటిది? అది హోలీ అనగా పరిశుద్ధమైనది. ఎందుకు దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధమైనది? వై గాడ్ స్పిరిట్ ఈస్ హోలీ స్పిరిట్ అనేది కూడా రెండవ భాగాన్ని మనమందరం కూడా వినబోతున్నాం. దిస్ అడ్జెక్టివ్ ఈజ్ ఆల్సో యూస్ 100 times ఇన్ ద బైబిల్. దేవుని బిడ్డలారా ఈ అడ్జెక్టివ్ కూడా ఆయన ఆత్మ పరిశుద్ధమైనది అనేటువంటిది దేవుని బిడ్డలారా అర్హతను కలగజేసేది. 100 సార్లు ఆయన ఆత్మ గురించి ఈ విధంగా పరిశుద్ధమైనది అనేటువంటిది బైబిల్లో మనం చూడగలం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. వై ద హోలీ స్పిరిట్ డిస్క్రైబ్డ్ యాజ్ హోలీ? ఎందుకు పరిశుద్ధాత్మని లేదా దేవుని యొక్క ఆత్మను బైబిల్ పరిశుద్ధమైన ఆత్మ అని చూపిస్తుంది? ఎందుకు ఆయన ఆత్మ పరిశుద్ధమైనది అని వర్ణించబడింది, వివరించబడింది అనేది ప్రశ్న. కొన్ని బలమైనటువంటి కారణాలు, జవాబులు ఉన్నాయి. మొత్తం బైబిల్ ప్రకారం టోటల్గా పరిశుద్ధాత్మ గురించే చెప్తున్నాను కనుక మీరు జాగ్రత్తగా వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. బికాస్ ఈజ్ హోలీ ఇన్ క్యారెక్టర్ అనగా తన యొక్క దేవుని బిడ్డల గుణములో, తన యొక్క శీలములో ఆయన నిజంగానే పరిశుద్ధమైన వాడు, పరిశుద్ధాత్మ. ఎందుకంటే ఈ ఆత్మ దేవునిలోంచి వచ్చింది కనుక. కాబట్టి హిస్ క్యారెక్టర్ ఈజ్ హోలీ ఆర్ హీస్ హోలీ ఇన్ హిస్ క్యారెక్టర్ అటువంటి మాట గుర్తుంచుకోవాలి. చాలామందికి కూడా హోలీ క్యారెక్టర్ ఉండదు. చాలామంది దేవతలకు కూడా హోలీ క్యారెక్టర్ ఉండదు. యేసు ప్రభు వారిది హోలీ క్యారెక్టరే, తండ్రి అయిన దేవుడిది హోలీ క్యారెక్టరే, పరిశుద్ధాత్మనిది కూడా హోలీ క్యారెక్టరే. అందుకని దేవుని బిడ్డలారా ఈజ్ హోలీ ఇన్ హిస్ క్యారెక్టర్, దట్స్ వై ఈజ్ హోలీ స్పిరిట్ అనగా ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ. ఎందుకంటే అతనికి గొప్ప గుణం ఉంది కనుక అనేది మనకు అర్థం చేసుకోవాలి. రెండవదిగా హీస్ ద పార్ట్ ఆఫ్ బీయింగ్ అనగా దేవుని బిడ్డలారా ఆ జీవములో ఒకటై ఉన్నాడు అనగా అతనిలోనే పరిశుద్ధత ఉంది. పరిశుద్ధత ఆకారం ఆ ఆత్మ గనక బాగా గుర్తుంచుకోవాలి. అందుకనే పరిశుద్ధాత్మ ఆయన పిలువబడుతున్నాడు తప్ప ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ అట్రిబ్యూట్ అనగా పరిశుద్ధాత్మలో బాగా మీరు వినాలి. పరిశుద్ధత, పరిశుద్ధమైన అనేటువంటిది ఇట్స్ నాట్ అన్ అట్రిబ్యూట్ అనగా అతనికి ఉన్నటువంటి గుణము కేవలం ఎన్నో గుణాల్లో అదొకటి కాదు. లేకపోతే మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఎన్నో సుగుణాల్లో అదొకటి కాదు. ఆయనకున్నటువంటి ఎన్నో లక్షణాల్లో పరిశుద్ధత, పరిశుద్ధాత్మ అనేటువంటిది ఒక లక్షణం కానే కాదు. కానీ అసలు ఆయనే టోటల్గా హీస్ బీయింగ్ అనగా మొత్తం ఆయన జీవం అంతా కూడా ఆయన జీవిగా ఏంటంటే అంతా కూడా పరిశుద్ధమైనటువంటి వాడే. కాబట్టి ఇట్స్ నాట్ అన్ అట్రిబ్యూట్. బాగా వినాలి, అర్థమయ్యేటట్టుగా. దయ అనగా దేవుడు మర్సీ అనేటువంటిది వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. గ్రేస్ అనగా కృప అనేటువంటిది వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవుడికున్నటువంటి గుణగణాల్లో దయ ఒకటి. దేవుడికున్నటువంటి గుణగణాల్లో దేవుని బిడ్డలారా మీరు వినాలి, ఈ యొక్క కృప అనేది ఒకటి. కంపాషన్, కనికరం వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనగా దేవుళ్ళలో ఉన్నటువంటి గుణగణాల్లో కనికరం కూడా ఒకటి అనేది గుర్తుంచుకోవాలి. ఫర్గివ్నెస్, క్షమాపణ వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుణగణాల్లో క్షమాపణ కూడా ఒకటి అనేది గుర్తుంచుకోవాలి. గివింగ్, ఇచ్చుట దేవుని యొక్క గుణగణాల్లో అది ఒకటి, వన్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ విధంగా దేవునికి ఎన్నో గుణగణాలు ఉంటాయి. కాబట్టి ఆ గుణగణాల్లో ఒకటి ఇది. కానీ పరిశుద్ధాత్మునికి పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ అనే పదం ఎందుకు వాడబడిందంటే పరిశుద్ధత ఆయనలో ఒక భాగం కాదు గనక, పరిశుద్ధత ఆయనకు గుణగణాల్లో ఒక గుణం కాదు గనక, ఆయన టోటల్గా హోలీ బీయింగ్ గనక అనగా పరిశుద్ధమైనటువంటి జీవి గనక ఆ పరిశుద్ధత కేవలం అతనిలో ఒక గుణము కాదు, కేవలం ఒక భాగం కాదు అనేది మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. మూడవదిగా ఎందుకు ఆయన ఆత్మ పరిశుద్ధమైనటువంటి ఆత్మగా పిలువబడుతుందంటే హోలీ స్పిరిట్ కేమ్ ఫ్రమ్ హోలీ గాడ్. పరిశుద్ధమైనటువంటి దేవునిలో నుంచే ఆ ఆత్మ వచ్చినప్పుడు బాగా గుర్తుంచుకోవాలి, అది పరిశుద్ధమైనటువంటి ఆత్మగానే పిలువబడుతుంది. అందుకనే మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మని హర్ట్ చేయకూడదు అనగా బాధించకూడదు. బైబిల్ చెప్తుంది కదా పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు అని. కాబట్టి బికాస్ హీ కేమ్ ఫ్రమ్ హోలీ గాడ్, పరిశుద్ధమైన దేవునిలో నుంచి అతని ఆత్మ వచ్చినప్పుడు అది కూడా పరిశుద్ధమైనదే. ఏమనుకోద్దండి, అర్థం అవడానికి మాత్రమే చెప్తున్నాను. ఒక తల్లికి బిడ్డ పుడితే మనిషికి మనిషే కదా పుట్టేది, జంతువుకు జంతువే కదా పుడుతుంది, పక్షికి పక్షే కదా పుడుతుంది. ఆలోచించండి, పురుగుకు పురుగే కదా పుడుతుంది. అదేవిధంగా దేవునిలోంచి వచ్చిన ఆత్మ బాగా గుర్తుంచుకోవాలి, పరిశుద్ధమైన దేవుడైనప్పుడు అతని ఆత్మ కూడా పరిశుద్ధమైనదే కదా. దేవుని యొక్క కుమారుడైన యేసుప్రభు లోకానికి వచ్చినప్పుడు దేవుడు ఆయన అయినప్పుడు యేసుప్రభు కూడా దేవుడే కదా, మనిషికి మనిషే పుడతాడు కదా, తండ్రికి కుమారుడే పుడతాడు కదా. వాళ్ళ ఆత్మ పరిశుద్ధమైనదే. మన భూమి మీద మనుషులకు కాకపోయినా దేవుడిది పరిశుద్ధమైనదే కదా. కాబట్టి దేవుడు అయినప్పుడు అతని కుమారుడైన యేసుప్రభు వారు ఎందుకు దేవుడు అవరు?
దేవునిలో దైవత్వం ఉండి ఆ కుమారుడిగా యేసుప్రభువారు అద్వితీయ కుమారుడిగా పిలువబడుతుంటే ఆయనలో ఎందుకు దైవత్వం ఉండదు? హౌ క్యాన్ వన్ ఆఫ్ ది మేజర్ రిలీజన్స్ ఇన్ ద వరల్డ్ డినై ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తులో దైవత్వం లేదు, కేవలం ఓ సిర్ఫ్ ఏక నబీ హై అనగా కేవలం ఒక ప్రవక్త మాత్రమే అని ఎలాగంటారు? ఒక ప్రాఫిట్ మాత్రమే ఎలాగంటారు? ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతోమంది ఉండొచ్చు దేవుని బిడ్డారా. బైబిల్లో కూడా 76 మంది ప్రవక్తలు ఉన్నారు మొత్తం బైబిల్లో కూడా. యేసుప్రభు ఆ ప్రవక్తల్లో ఒకడా? దైవత్వం లేనటువంటి ప్రవక్త? లేదు, దేవునిలో దగ్గర నుంచి వచ్చాడు, దేవుని దగ్గర నుంచి వచ్చాడు, పరలోకం నుంచి వచ్చాడు అన్నప్పుడు ఆయన దేవుడు అవుతాడు. కాబట్టి ఆయన ఆత్మ అయినప్పుడు పరిశుద్ధమైనటువంటి ఆత్మ, పరిశుద్ధమైనటువంటి కుమారుడు యేసుక్రీస్తు. కాబట్టి ఆ విధంగా దేవుళ్ళలోంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా దేవుని బిడ్డారా పరిశుద్ధమైనటువంటి ఆత్మ. అందుకనే ఆయన ఆత్మ ఎలాంటిది అంటే పరిశుద్ధమైన ఆత్మ. మూడవ బలమైనటువంటి కారణం మనం వింటున్నాం. హౌ క్యాన్ వి సే, ఎలా చెప్పగలమంటే హోలీ స్పిరిట్ కేమ్ ఫ్రమ్ హోలీ గాడ్. పరిశుద్ధమైన దేవుళ్ళ నుంచి పరిశుద్ధాత్మ వచ్చాడు గనక ఆధారం 14:26 వచనం జాన్స్ గాస్పల్ యోహాను సువార్త 17:11 జాన్స్ గాస్పల్ యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. 1 Peter 1:12-16 అనగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-16 వచనాలు చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ పరిశుద్ధమైన ఆత్మ, పరిశుద్ధాత్మ పరిశుద్ధమైనటువంటి దేవుల్లో నుంచే వచ్చాడు గనక దేవుళ్ళ అడ్జెక్టివ్ హోలీ అనేటువంటిది ఈ స్పిరిట్ అనేటువంటి దేవుడికి, ఆత్మ అనేటువంటి దేవుడికి ఆపాదించబడింది అనేది మనం గుర్తుంచుకోవాలి. నాలుగవ బలమైనటువంటి కారణం హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ ద వరల్డ్ టు రిప్రజెంట్ హోలీ సేవియర్. యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకములో దేవుళ్ళ చూపించడానికే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు దిగొస్తాడంటే టు రిప్రజెంట్ హోలీ సేవియర్ జీసస్ క్రైస్ట్. పరిశుద్ధమైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ప్రతినిధిగా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అందుకనే మీరెప్పటికీ ఒంటరి వారు కానే కారు అని అన్నారు. నిత్యం కూడా మీతో ఉండేటట్టుగా ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఇది తండ్రి అయినటువంటి వాగ్దానం, కుమారుడైన యేసు ప్రభువారి యొక్క వాగ్దానం. ఆ ఇద్దరి వాగ్దానాల యొక్క కలయికనే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈరోజు మనం ఎప్పటికీ కూడా ఒంటరి వాళ్ళం కానే కాదు. విధవరాలను అయిపోయాను, వైధవ్య వస్త్రాలు ధరించాను అనుకుంటున్నారా? ఎప్పటికీ మీరు ఒంటరి వాళ్ళు కాదు. భర్త వదిలేసిపోయాడు, హీ హాస్ జెపడైజ్డ్ మై లైఫ్, హీ హాస్ డెజర్టెడ్ మై లైఫ్ అని మీరు అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారు నా జీవితం ఎడారి అయిపోయింది, మా ఆయన వదిలేశాడు, మా భార్య వదిలేసి వెళ్ళిపోయింది. ఎడారిలో సెలయేర్లు చేసినట్టుగా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నా జీవితం అంతా కూడా ఎండిపోయింది, బీడు భూమి, ఇక ఏమి కూడా ఫలించదని అనుకుంటున్నావా? నీ జీవితం ఏదైనా తోటలాగానే మార్చబడుతూనే ఉంది. పరిశుద్ధాత్మనికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. డెజర్ట్నంతా కూడా దేవుని బిళ్ళారా ఎలా మారుస్తాడంటే ఫ్లరిషింగ్ గార్డెన్గా మార్చేస్తాడు, ఫ్రూట్ఫుల్ గార్డెన్గా మారుస్తాడు. అది పరిశుద్ధాత్ముడు. కారణం ఏంటో తెలుసా? నీవు యేసుప్రభు నమ్ముకున్నావు, నేను యేసుప్రభు నమ్ముకున్నాను. కాబట్టి హోలీ స్పిరిట్ ఈస్ ఇన్ ద వరల్డ్ టు రిప్రజెంట్ హోలీ సేవియర్ జీసస్ క్రైస్ట్. పరిశుద్ధమైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రతినిధిగా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఎందుకుంటాడంటే రక్షణ పొందిన తర్వాత చనిపోయి పైకి వెళ్ళిపోయాడు కదా, మనకు రక్షణ ఇచ్చి ఈరోజు లేడు అని అనుకోవడానికి వీళ్ళే. ఆయనకు ప్రతినిధిగానే పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉంటున్నాడు అనేది గ్రహించాలి. అందుకనే మళ్ళీ ఏం చెప్పాడు పరిశుద్ధాత్మ గురించి యేసుక్రీస్తు ప్రభువారు? హీ షల్ గ్లోరిఫై మీ అనేటువంటి మాట చెప్పాడు. ఆయన నన్ను మహింపరుస్తాడని చెప్పాడు. జాన్ 16:7-15 యోహాను సువార్త 16వ అధ్యాయం 7-15 వచనాలు చదివితే ఆయన అంటే పరిశుద్ధాత్ముడు నన్ను మహింపరుస్తాడటువంటి మాట చెప్పాడు. హీబ్రూస్ 7:26 హెబ్రీలకు రాసిన పత్రిక 7:26 ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మహింపరుస్తాడు. కాబట్టి నీవు ఆయన ఎప్పుడైతే కలిగి ఉంటావో, రక్షణ పొందినప్పుడే యేసుప్రభుని నమ్ముకున్నావు, యేసుప్రభు నమ్ముకుంటున్నావు అంటే నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు అంటే నువ్వు డెఫినెట్గా పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువారిని ఏ విధంగా మహింపరుస్తాడో, పరిశుద్ధాత్మని కలిగిన నీవు యేసుప్రభు నమ్ముకున్నావు గనక నీవు కూడా దేవుణ్ణి మహింపరచాలి. మరి చర్చికి మీరు వెళ్ళకపోతే దేవుణ్ణి మహిమపరచట్లేదు. కరోనాకు భయపడి మీరు ఇళ్లలో ఉంటున్నారంటే క్రీస్తుని మీరు కనపరచడం లేదు. చాలా తప్పు చేస్తున్నారు ఇళ్లలో యూట్యూబ్ చూసే వారల్లారా. ఆదివారం మీ చర్చికి వెళ్లకుండా. నేను అంటాను, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, భారతదేశంలో లేదా ప్రపంచంలో వేరే చోట్ల కూడా యూట్యూబ్ ఎవరైతే చూస్తున్నారో నేను అంటాను మంచి మాట, యూ షుడ్ గో టు చర్చ్. ఏదో అనారోగ్యం బాలేదు పరిస్థితి అంటే ఏదో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం తప్పులేదు, కానీ దేవుడు తప్పనిసరిగా మనకు స్వస్థత ఇస్తాడు, అందులో సందేహం లేదు. స్వస్థత ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా కరోనాకు భయపడుతున్నావు, క్రీస్తుకు భయపడకుండా అంటే నీ జీవితంలో చాలా తప్పు చేస్తున్నావు. యు ఆర్ నాట్ ఆనరింగ్ గాడ్. వెన్ హోలీ స్పిరిట్ హిమ్సెల్ఫ్ ఈజ్ గ్లోరిఫైయింగ్ జీసస్ యాజ్ జీసస్ సెడ్,
యేసుప్రభు వారు చెప్పినట్టు ఆయన నన్ను మహింపరుస్తాడు అన్నప్పుడు ఆయన నువ్వు కలిగి ఉన్నావు కదా. యేసుప్రభు నమ్ముకున్నావంటే నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు? పరిశుద్ధాత్ముడు ఎవరు ప్రతినిధి అని విన్నావు? యేసుప్రభు యొక్క ప్రతినిధి భూమి మీద, పరిశుద్ధమైన రక్షకుని యొక్క ప్రతినిధి భూమి మీద. కాబట్టి యేసుప్రభు నమ్ముకుంటే పరిశుద్ధాత్ముడు యేసుప్రభు ప్రతినిధిగా నీలో గుండెలో నిజంగా మరి గూడు కట్టుకొని నివాసం ఉండి నీ దేహాన్ని దేవాలయంగా మార్చుకొని లోపల ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడే యేసుప్రభును గణపరుస్తున్నప్పుడు యేసుప్రభును కలిగి ఉన్న నీవు ఎందుకు గణపరచడం లేదు? చర్చికి ఎందుకు వెళ్ళావు? సువార్తకి ఎందుకు వెళ్ళావు? ఆన్లైన్ ప్రేయర్కి ఎందుకు వెళ్ళావు? శుక్రవారం ప్రార్థనకి వెళ్ళావు? ఎందుకు మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడావు? ఆలోచించుకోండి ఒకసారి. ఎందుకు మందిరానికి వెళ్ళట్లేదు? ఎందుకు సంఘానికి వెళ్ళట్లేదు? మీ ఇష్టానుసారంగా జీవించేస్తారా? అంతా మీ ఇష్టమే నా క్రైస్తవత్వం. అలాంటప్పుడు మరి బైబిల్ దేనికి? దేవుడు ఎందుకు? మీకు వచ్చినట్టుగా సొంత బైబిల్ ఒకటి, మీకు నచ్చినట్టు ఒక బైబిల్ రాసేసుకోండి. ఇదేనా మనం చేస్తున్నాం? దేవుడు పరిశుద్ధాత్ముడు నన్ను మహింపరుస్తాడు అంటే అర్థం ఏంటి? నా ప్రతినిధిగా ఆయన వచ్చి ఆదరణకర్త మిమ్మల్ని సర్వసత్యములో నడిపిస్తాడంటే మీలో చేరి మీ దేహమనే దేవాలయంగా మళ్ళీ చెప్తున్నాను మార్చుకున్న ఆయన మిమ్మల్ని సర్వసత్యమనే యేసు ప్రభులోకి పూర్తిగా నడిపిద్దామనుకుంటే నేను రాను పరిశుద్ధాత్మ దేవ, కరోనా తగిలి ఇంట్లోనే ఉన్నాను. యూట్యూబ్ అనేది భలే కనిపెట్టారు. ఇంట్లో కూర్చొని ఎక్కడైనా చూసుకోవచ్చు. బట్టలు ఎలాగున్నా, స్నానం చేసినా చేయకపోయినా యూట్యూబ్లో వాక్యం వినేయచ్చు, తినుకుంటూ వాక్యం వినేయచ్చు, పడుకొని వాక్యం వినేయచ్చు, ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని ఎక్కడ పడితే అలా పడుకొని మేము వాక్యం వినేయచ్చు అని అనుకుంటున్నారు. అందుకని చాలామంది చర్చికి రావట్లేదు. యు ఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ గాడ్, యు ఆర్ నాట్ వర్షిపింగ్ గాడ్, యు ఆర్ నాట్ ఆనరింగ్ గాడ్. మీలో ఉన్న ఆత్మను మీరు నిజంగానే వృధా చేసుకుంటున్నారు. జాగ్రత్త, ఒక రోజున లెక్క చెప్తారు. ప్రేమటువంటి వాళ్ళారా, మరి మేము కూడా యూట్యూబ్లో పని ముగించవచ్చు కదా. బుధవారం మాత్రమే పెట్టే యూట్యూబ్. కారణం ఏంటి? అందరూ పరిశుద్ధాత్మ గురించి ఒక్కసారి చాలామంది కూడా వింటారా, వింటూ ఉంటారని. కానీ ఆదివారం మాత్రం తప్పనిసరిగా మేము చర్చికి వెళ్తున్నాం అండోయ్. మేము శుక్రవారం ప్రార్థనకి వెళ్తున్నాం, ఆన్లైన్ ప్రేయర్కి వెళ్తున్నాం, బుధవారం దేవుని యొక్క వాక్యం నేను చెబుతున్నాను. జాగ్రత్తగా మీరు వినాలి. బైబిల్ కాలేజ్ త్వరగా స్టార్ట్ అవుతే ప్రాబ్లం లేకుంటే అక్కడ కూడా మళ్ళీ వాక్యం చెప్తాను. ఏది కూడా ఒక్క అవకాశం కూడా వదులుకోవట్లేదు. ఎందుకంటే మాకు వాక్యం తెలుసు కనుక. దేవుళ్ళరా మేము బద్దకించే సోమరితనంతో ఇళ్లలో పడుకొని ఇష్టం వచ్చినట్టుగా సొంత బైబిల్ మేము చదవట్లేదు, సొంత దేవుడు మేము సృష్టించుకోవట్లేదు. ఆల్రెడీ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆల్రెడీ బైబిల్ అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చాడు. ఎలా బ్రతకాలి ఇది అర్థం కాకపోతే నన్ను అడగండి అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను అడిగితే మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఇప్పుడు మీరు వినాలి. 5వదిగా హోలీ స్పిరిట్ స్ట్రైవ్స్ టు ట్రాన్స్ఫార్మ్ us into holy people. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఇది చేస్తాడంటే మనలందరినీ కూడా పరిశుద్ధమైనటువంటి జనాంగా మార్చడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. అండ్ అడ్వాన్సెస్ అవర్ హోలీ లైఫ్స్ త్రూ హిస్ ఇండ్వెల్లింగ్. అనగా మన జీవితాలను ఎప్పుడు ఎలా ముందుకు తీసుకొని వెళ్తాడంటే త్రూ ఇండ్వెల్లింగ్, మనలో నివాసం ఉండుట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు తీసుకొని వెళ్తాడు. మరి మీరేం చేస్తున్నారో రాకుండా అంటే బాగా మీరు వినాలి. యాజ్ హీ స్ట్రైవింగ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్ ఇంటూ హోలీ లైఫ్స్, మన జీవితాలను పరిశుద్ధమైన జీవితాలకు మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిజంగానే పరిచర్య పని మనలో చేస్తుండగా మన జీవితాలను ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అంటే తన ఇండ్వెల్లింగ్ ద్వారా అని చెప్పంటే మనలో నివాసం ఉండుట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని బిడ్డలారా ఈ 2 కార్యాలు చేస్తున్నాడు. ఆయన నీలో ఉన్నాడు. మరి పౌలు అన్నాడు కదా, మీ దేహమే దేవునికి ఆలయం, పరిశుద్ధాత్మనికి ఆలయం అని. మరి మీరందరూ కూడా కొరింథీ పత్రిక చదివారు కదా. మరి మీ దేహం ఆయనకు ఆలయమైనప్పుడు మన శరీరాన్ని పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, పరిశుద్ధమైన జీవితాలుగా మారుస్తున్నాడు, నిజంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు. అంతే అక్కడే ఇవ్వట్లేదు కానీ ముందుకు తీసుకెళ్తున్నాడు. మీరేం చేస్తున్నారు తెలుసా? మీ జీవితాలను ముందుకు తీసుకెళ్దాం అని ఆయన అనుకుంటుంటే, తర్వాత మందిరానికి తీసుకెళ్దాం, చర్చికి తీసుకెళ్దాం అని అనుకుంటే లోపల ఆయన కలిగి ఉండి మీరు ఇళ్లలో ఉండిపోతున్నారు. అర్థమవుతుందా? చాలా తప్పు చేస్తున్నారు. మీ జ్ఞానం లేదు. చర్చికి వెళ్ళనటువంటి వారికి జ్ఞానం లేదు. నిజంగా చెప్తున్నాను, చర్చికి వెళ్ళనటువంటి వారికి జ్ఞానం లేదు. మీరు తప్పనిసరిగా మీ తల్లి సంఘానికి వెళ్ళాలి. అది పాకన, గుడిస, కొట్టమా, చిన్నదా, పెద్దదా, పెద్ద భవనమా, మీ పాస్టర్ గారు పేదోడా గొప్పోడా మీకు అనవసరం. మీరు చర్చికి వెళ్ళాలి. అది చిన్న చర్చ్ అయినా మీ సంఘానికే మీరు వెళ్ళాలి. అది పెద్ద మందిరమైనా మీ సంఘానికి మీరు వెళ్ళాలి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని మందిరానికే తీసుకెళ్తున్నాడు. ఆలోచించుకోండి ఒకసారి. ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి జీవితాలు, మార్చబడుతున్నాయి పరిశుద్ధంగా, నిజంగానే మార్చబడుతున్నాయి. మీరు మంచోళ్ళే, పరిశుద్ధులే. అదొక ట్రాన్స్ఫార్మేషన్ మాత్రమే. మీలో పరిశుద్ధత తెస్తున్నాడు, మార్పు తెస్తున్నాడు. కానీ రెండవదిగా ఎందుకు ఇండ్వెల్లింగ్, లోపల ఎందుకు ఉంటాడో తెలుసా? బాగా మీరు వినాలి. లోపల ఫ్యూయల్, లోపల డీజిల్, లోపల పెట్రోల్ వేస్తేనే కదా వాహనం ముందుకెళ్తుంది. అలాగే లోపల ఇండ్వెల్లింగ్, మనలో నివాసం. లోపల ఎందుకు నివాసం ఉన్నాడంటే మన శరీరాల్ని, ఆత్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి. మీరేమో ఆయన్ని కలిగి ఉండి అక్కడే పెట్టేస్తున్నారు. డీజిల్ వేసిన కారు ఇంట్లో పెట్టండి, పెట్రోల్ వేసిన కారు ఇంట్లో పెట్టండి, అలాగ ఉంచేయండి. తర్వాత లోపల ఉన్న డీజిల్ ట్యాంక్, పెట్రోల్ ట్యాంకే తుప్పు పట్టిపోద్ది. మీరు కూడా ఇళ్లలో ఉండి తుప్పు పట్టిపోతారు ఒక రోజున.
మీకు అవగాహన లేదు పరిశుద్ధాత్మ గురించి, బైబిల్ గురించి, క్రైస్తవత్వం గురించి. బహుశా ఎవరు నేర్పించలేదేమో, నేర్పించినా మీరు నేర్చుకోలేదేమో దురదృష్టవశాత్. ఈరోజు ఎందుకు ఇలా ఉండిపోతున్నారు నాకు ఇప్పుడు కూడా అర్థం అవ్వట్లేదు. దట్స్ వై హీ ఈస్ కాల్డ్ యాజ్ ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్, అనగా పరిశుద్ధతకు ఆత్మ. ఈయన పరిశుద్ధాత్మ అకార్డింగ్ టు రోమన్స్ 1:4. మీరు కనుక చదువుతారు రోమా పత్రిక 1వ అధ్యాయం, దాదాపుగా 7 వచనాలన్నీ కూడా తెలుగు బైబిల్లో రాయబడి ఉంటాయి. కరెక్ట్గా కనుక చదివితే హీ ఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్, అనగా మనకు పరిశుద్ధత కలిగించేటువంటి వాడు పరిశుద్ధాత్ముడు అనే మాట ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం రోమన్స్ 1:4లో, రోమా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో పౌలు చెప్తాడు. కాబట్టి ఇక 6వదిగా దేవుని పిల్లరా, హోలీ స్పిరిట్ సాంక్టిఫైస్ ద బిలీవర్. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ద అనేది విన్నాం, హోలీ అనేది విన్నాం, పరిశుద్ధ అనేది మనం విన్నాం. ఎందుకు ఆయన పరిశుద్ధ అటువంటి ఆత్మగా పిలువబడుతున్నాడంటే, హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు ఈ సాంక్టిఫైస్ ద బిలీవర్, అనగా ప్రతి విశ్వాసిని కూడా పరిశుద్ధ పరిచేది ఆయనే. అకార్డింగ్ టు రోమన్స్ 15:16, రోమా పత్రిక 15వ అధ్యాయం 16వ వచనం ప్రకారం. ఇంతవరకు కూడా ద విన్నాం, హోలీ విన్నాం. దేవుళ్ళరా డెఫినెట్ ఆర్టికల్ ద అయిపోయింది, అడ్జెక్టివ్ హోలీ అయిపోయింది. నౌ కమ్స్ ద నౌన్, నామవాచకం స్పిరిట్, అనగా ఆయన ఆత్మ గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 3rd డిగ్రీలో కొన్ని విషయాలు మీరు వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. హీ క్యారీస్ హిస్ డిసిగ్నేషన్, స్పిరిట్, ఆత్మ అనేటువంటి ఆ బిరుదును ఆయన ఎప్పుడు కూడా తీసుకొని వెళ్తూనే ఉన్నాడు. సింప్లీ యాజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎ విజిబుల్ బాడీ లైక్ జీసస్. ఎందుకు ప్రతిసారి కూడా ఆత్మ 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 నా ఆత్మ, పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్, ద హోలీ స్పిరిట్ అని ఎందుకు స్పిరిట్ 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 అని చెప్పబడుతుందో తెలుసా? 2 విషయాలు మీరు గ్రహించారా? ఆ స్పిరిట్కు, పరిశుద్ధాత్మనికి బాడీ లేదు, అందుకనే స్పిరిట్ అనే పిలువబడుతున్నాడు. బాడీ లేదు కాబట్టి బాడీ లేని వానికి నేమ్ ఉండదు, శరీరం లేని వానికి నేమ్ ఉండదు, పేరు ఉండదు. ఆదాము చూడండి, ఏదైనా తోటలో దేవుడు అన్నిటిని కూడా పక్షులను పంపిస్తే పక్షులకు శరీరం ఉంది కాబట్టి ప్రతి పక్షికి, అంటే ఇవి పక్షులు ఏ జాతి అనేది పేర్లు పెట్టాడు. జంతువులకు పేర్లు పెట్టాడు, ఆ తర్వాత అంఫీబియన్స్కు పేర్లు పెట్టాడు, రెప్టైల్స్కు పేర్లు పెట్టాడు, మ్యామల్స్కు పేర్లు పెట్టాడు. ఇలా అన్ని రకాల జీవులకు, జంతువులకు అంతా కూడా పేర్లు పెట్టుకుంటూ వచ్చాడు ఆదాం. అర్థమవుతుంది? ఈవెన్ యాడమ్ గాట్ ఎ నేమ్. తర్వాత అదామహ్ అన్నటువంటి పదంలోంచి ఆదాం అన్నటువంటి పదం కూడా అతనికి వచ్చింది. తర్వాత అతని భార్యకు హవ్వ, ఈవ్, జీవమున్న ప్రతివానికి తల్లి అన్నటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఆమె కూడా పేరు వచ్చింది కదా. ఏ స్త్రీ అంటే అయిపోదా, పురుషుడు అంటే అయిపోదా? మీ నాన్న పేరు ఏంటంటే పురుషుడు అంటే బాగుందా? మీ అమ్మ పేరు ఏంటంటే స్త్రీ అంటే బాగుందా? మీ అమ్మకో బాడీ ఉంది కదా, మీ నాన్నకో బాడీ ఉంది కదా, నీకో బాడీ ఉంది కదా. బాడీ ఉన్న ప్రతి ఒక్కరికి నేమ్ ఉంటుంది. శరీరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బాగా గుర్తుంచుకోవాలి, పేరు ఉంటుంది. చిలకలకు కూడా పేర్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకే కుక్కారా అంటే కుక్క ఎందుకు రాదు? కుక్కకు పేరు పెట్టి పిలిస్తేనే వస్తుందే. కుక్కారా అంటే కుక్క రావట్లేదే, పిల్లిరా అంటే పిల్లి రావట్లేదే. పెంపుడు జంతువులు ఇవన్నీ కూడా కుక్కారా పిల్లిరా అంటే రాకుండా పేర్లు పెడుతూనే ఎందుకు వస్తున్నాయి? ఆలోచించుకోవాలి ఒకసారి. మీరు ఏదో సరదాగా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? జోకా, వెటకారమా? దేవుని వాక్యం ఆలోచించుకోండి ఒకసారి. దేవుడరా, హీఈస్ నెవర్ కాల్డ్ విత్ అ నేమ్. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలవబడలేదు. కారణం ఏంటంటే హీ హాస్ స్పిరిట్ బట్ నో బాడీ. అతనికి ఆత్మ మాత్రమే ఉంది కనుక శరీరము లేదు కనుక యేసుక్రీస్తు ప్రభు వలే అనేది మనం గుర్తుంచుకోవాలి. కనుక అందుకని డిసిగ్నేషన్ ఎప్పుడు కూడా కలిగి ఉంటాడు ఆ బిరుదుని. దేవుని బిడ్డలారా, సింప్లీ యాజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎ విజిబుల్ బాడీ. యేసు ప్రభుకి కనిపించే శరీరం ఉంది. కనిపించే శరీరం ఉంది కనుకనే కనిపించే శరీరానికి జీసస్ అనగా దేవుని బిడ్డలారా, విజిబుల్ బాడీకి జీసస్ రక్షకుడు అనేటువంటి పేరు పెట్టారు. క్రీస్తుగా కనిపించాడు కనుకనే క్రైస్ట్ అని పేరు పెట్టాడు. పరలోకంలో నివాసి ఆయన దేవుడు కనిపించాడు కనుక క్రైస్ట్ దేవుడు కనుక, యేసు మనుషుడు కనుక యేసు క్రీస్తు. కిందికి వస్తే మనిషి యేసు అవుతాడు, పైకి వెళ్ళిపోతే ఆరోహణమై క్రీస్తు అవుతాడు, దేవుడు అవుతాడు. అందుకనే ప్రియమైనటువంటి ఒక మతస్థులారా, యేసుక్రీస్తు ప్రభు వారిని మీ అందరి దేవుళ్ళు దేవతల్లో ఒకనిగా ఎప్పుడు చూడకండి. ప్రేమైన మరొక మతస్థులారా, మీరు ఒక దేవుడిని నమ్ముతున్నారు కానీ యేసు ప్రభుని నమ్మట్లేదు. మీరు తప్పనిసరిగా యేసు ప్రభుని నమ్మి తీరాలి. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, ఆయనే రక్షకుడు, ఆయనే దైవత్వం కలిగినటువంటి దేవుడు, నిజమైనటువంటి వాడు అనేది గ్రహించారు. కాబట్టి విజిబుల్ బాడీకి నేమ్ ఉంటుంది, కనిపించే శరీరానికి పేరు ఉంటుంది యేసు అని. నా కనిపించే శరీరానికి జోసఫ్ ప్రకాష్ అని పేరు ఉంది, అలాగే నీ కనిపించే శరీరానికి పేరు ఉంది. పరిశుద్ధాత్మనికి విజిబుల్ బాడీ లేదు, ఉండదు, కనిపించే శరీరం లేదు, ఉండదు కనుక ఆయనకు పేరు లేదు అనేది మనం గుర్తుంచుకోవాలి. అదొకటి. రెండవదిగా హోలీ స్పిరిట్ ఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా పిలువబడుతున్నాడంటే దేవుని ఆత్మ అని పిలువబడుతున్నాడు, క్రీస్తు ఆత్మ అని పిలువబడుతున్నాడు. ఎందుకు పరిశుద్ధాత్ముడు 2 విధాలుగా దేవుని ఆత్మగా పిలువబడుతున్నాడు, క్రీస్తు ఆత్మగా పిలువబడుతున్నాడు? ఇప్పుడు అర్థమవుతుందా? ఒక మతస్థులారా, మీరు యేసు ప్రభులో దైవత్వం లేదు, దేవుడు కాదు, దేవుని కుమారుడు లేదు, ఎక్కడో చూపించండి బైబిల్లో ఆయన దేవుడు అని మీరు అంటున్నారు కదా.
మరి క్రీస్తు ఆత్మ అని ఎందుకు పరిశుద్ధాత్ముడు పిలువబడుతున్నాడు? అంతేకాదు ఎందుకు దేవుని ఆత్మ అని పరిశుద్ధాత్ముడు పిలువబడుతున్నాడు? నీకు విషయం తెలుసా? నేను పేరు చెప్తే బాగుంటుందేమో. ఒక మతములో ఈ పరిశుద్ధాత్ముని ఏంజెల్ గ్యాబ్రియల్తో పోల్చేశారు. మనకు పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ అవుతే వాళ్ళ మతంలో గబ్రియలు, బాగా మీరు వినాలి, పరిశుద్ధాత్మ. గబ్రియలు దూత ఈజ్ ఎ క్రియేటెడ్ బీయింగ్. దేవుడు సృజించిన అనేక దూతల్లో, కోటాను కోట్ల దూతల్లో ప్రధాన దూతల్లో గబ్రియలు ఒకడు. ఆ గబ్రియలు దూతను తెచ్చి వాళ్ళ మతంలో పరిశుద్ధాత్మకు ఆపాదించి పడేశారు. విని సింగపూర్లో ఎంత బాధ అనిపించిందో. సింగపూర్లో కాన్ఫరెన్స్, ఒక సెమినార్లో ఉన్నప్పుడు, అప్పటి నుంచి నేను చాలా సంవత్సరాల కిందటి మాట చెప్తున్నాను, అప్పటి నుంచి కూడా రోషం కలిగి ఉన్నాను. ఎలాగైనా సరే ప్రేమతో పౌలు వాక్యం చెప్పమన్నాడు, అలేథియో అంటాస్ ఎన్ అగాపే, స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్. సత్యము ప్రేమతోనే మాట్లాడాలన్నాడు. అందుకని చాలా సాత్వికంతో, తగ్గింపుతో, ప్రేమతో దేవుని యొక్క వాక్యాన్ని బోధించుకుంటూ వస్తున్నారు. హౌ క్యాన్ యూ పీపుల్ కంపేర్ ఏంజెల్ గ్యాబ్రియల్ విత్ ద హోలీ స్పిరిట్ ఆర్ ద హోలీ స్పిరిట్ విత్ ద ఏంజెల్ గ్యాబ్రియల్? ఆల్ ది ఏంజల్స్ ఆర్ క్రియేటెడ్ బీయింగ్స్ బై ది ఆల్మైటీ గాడ్. సర్వశక్తుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడి ద్వారా వీళ్ళందరూ కూడా సృజించబడినటువంటి దూతలు. ఇలా ఎలా పరిశుద్ధాత్మని పోలుస్తాం? అందుకనే అలాంటి వాటికి కౌంటర్ ఇవ్వడానికే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా బోధిస్తూనే ఉన్నాను. హీఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. జీవం గల దేవుడు ఒక్కడే, ఆయన ఆత్మే పరిశుద్ధాత్మ. హీఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. జీవం గల దేవుని కుమారుడు ఒక్కడే క్రీస్తు, ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చివరిలోకి వస్తున్నాం దేవుని బిడ్డలారా. హ్యూమన్ బ్రెత్ అంటున్నాం కదా. హ్యూమన్ బ్రెత్ అనేటువంటిది, మానవుల్లో ఊపిరి శ్వాస అనేటువంటిది ఉందని బైబిలే చెప్తుంది కదా మనకు. ఆ స్పిరిట్ ఈస్ ఇన్విజిబుల్ పార్ట్ ఆఫ్ మ్యాన్. బాగా వినండి వాక్యం. నేను మీకు కనిపిస్తున్నాను కానీ నాలో ఉన్న ఊపిరి మీకు కనిపించదు. నేను మీకు కనిపిస్తున్నాను, నాలో ఉన్న ఊపిరి మీకు ఎలా కనిపించదో అలాగే నేను కనిపిస్తున్నాను కానీ నాలో ఉన్న ఊపిరి కూడా నాకు కనిపించదు. నా ఊపిరి నాకు కనిపించదు, నా ఊపిరి మీకు కనిపించదు, కానీ నేను కనిపిస్తున్నాను, నేను కనిపించుకుంటూ ఉన్నాను. అయితే దేవుని బిడ్డలారా, రిప్రజెంట్స్ హిస్ వైటాలిటీ, హిస్ లైఫ్ అండ్ ఎనర్జీ. లోపల ఊపిరి ఉందే, అదే మనకు ప్రాణం తెస్తుంది. ఆ ప్రాణమే మనకు బలమును, శక్తిని ఇస్తూనే ఉంది. సో ఆల్సో ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ద క్రైస్ట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు అర్థమవుతుందా? నీలో ఉన్న ఊపిరి నువ్వు ఉన్నావు, నీ ఊపిరి నువ్వు చూడటం లేదు, నువ్వు చూడలేవు. కారణం ఏంటి అని అంటే నీ ఊపిరి అంతే. నువ్వు కనిపిస్తున్నావు, నేను అందరికి కనిపిస్తున్నాను, కానీ నా ఊపిరి ఎవరికి కనిపించట్లేదు, నా ఊపిరి నాకు కూడా కనిపించట్లేదు. ఆ ఊపిరి ఉంది కాబట్టి నాకు బలం ఉంది, శక్తి ఉంది. అదేవిధంగా దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది కాబట్టే ఆ బలము, శక్తి అనేటువంటిది మనకు ఉంది. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉంది కనుక, క్రీస్తు ఆత్మ మనలో ఉంది కనుక. ఇప్పుడు దేవులారా మీరు గుర్తుంచుకోవాలి, బికాస్ హీ బ్రెత్ ఫోర్త్, అప్పుడు అని ఊదాడు. ఆదాము నాసికారంధ్రములో జీవవాయువును తండ్రి అయినటువంటి దేవుడు ఊదాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో 20వ అధ్యాయం యోహాను సువార్తలో ఉఫ్ అని ఊది యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మను పొందుడి అని అన్నాడు. అక్కడ భౌతికమైనటువంటి జీవవాయువును ఊదాడు ఆదాముకు, ఇక్కడ ఆత్మ అనేటువంటి పరిశుద్ధాత్మను ఊదాడు. యేసు ప్రభువారు పునరుత్థానమై తిరిగి లేచి 12 మంది శిష్యులకు, అనగా 11 మందికి ఇంకా మత్తయి రావాలి కాబట్టి ఆ శిష్యులకు యోహాను సువార్త 20వ అధ్యాయంలో అనేది గ్రహించాలి. హీ బ్రెత్ ఫోర్త్ అనేటువంటి మాట అనగా ఆయన మనకు అందరికీ కూడా, మనం పుట్టకముందే మనకు ఊపిరి ఊదింది తల్లి గర్భంలో ఫీటస్గా, పిండముగా ఉన్నప్పుడే మనకు ఊపిరి ఊదింది తండ్రి అయినటువంటి దేవుడు. మనం పుట్టిన తర్వాత యేసుప్రభును నమ్ముకుంటే అప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారే ఉఫ్ అని మనం ఊదుతుంటే మనం అందరం కూడా రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాం. కాబట్టి స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ ద బ్రెత్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆత్మ అనేటువంటిది దేవుని బిడ్డలారా ఏంటి అనంటే మీరు గుర్తుంచుకోవాలి, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క శ్వాస అనేది మనం గుర్తుంచుకోవాలి. బాగా మీరు వినాలి. స్పిరిట్ అనగా అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధ ఆత్మ, ద హోలీ స్పిరిట్ అంటున్నాం కదా. ద విన్నాం, డెఫినెట్ ఆర్టికల్. ఆ తర్వాత హోలీ ఉన్నాం, యాడ్జెక్టివ్ క్వాలిఫైయింగ్ ద నౌన్, నామవాచకం. అండ్ స్పిరిట్ విన్నాం, నౌన్ నామవాచకం. స్పిరిట్ అంటే ఏంటో చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఆత్మ గురించి వింటున్నా. స్పిరిట్ మీన్స్ ఈజ్ నాట్ మెటీరియల్, అనగా పరిశుద్ధాత్మలో ఆత్మ అనగా వస్తువు కాదు, పదార్థం కాదు అనేది మనం బాగా గుర్తుంచుకోవాలి. రెండవదిగా స్పిరిట్ అంటే ఏంటంటే, ఆత్మ అంటే వస్తువు కాదు, పదార్థం కాదని చెప్పా చాలా వేగంగా. స్పిరిట్ ఈజ్ ఆపోజిట్ టు ఆల్ ఫ్లెష్ అండ్ సంథింగ్ సీన్, అనగా ప్రతి, బాగా మీరు వినాలి, శరీరానికి, ప్రతి దేహానికి, ప్రతి మాంసానికి కూడా వ్యతిరేక పదం ఏంటంటే ఆత్మ. రెండవదిగా దేవుని బిడ్డలారా, సంథింగ్ సీన్, కనిపించే ప్రతి దేహానికి, ప్రతి ప్రాణికి, ప్రతి జీవికి, ప్రతి మాంసానికి, ప్రతి శరీరానికి కూడా వ్యతిరేక పదం ఏంటంటే ఆత్మ. సో హోలీ స్పిరిట్ అనేదే కాదు, స్పిరిట్ అంటే దేవుని యొక్క ఆత్మ ఈజ్ ఆపోజిట్ టు ఆల్ ఫ్లెష్, అంటే ఎన్ని జీవులు, ప్రాణులు అయితే ఉన్నాయో
అన్నిటికీ వ్యతిరేక పదం ఆత్మ. అండ్ సంథింగ్ సీన్, కనిపించేటువంటి ప్రతి ప్రాణికి, జీవికి, జంతువుకు, మనిషికి అంతా కూడా అన్నీ కూడా ఫ్లెషే, అంటే శరీరమే. కానీ కనిపించనిది ఏంటంటే ఆత్మ. వాటికి లేదులేండి, మనకే ఉంది ఆత్మ. బట్ దేవుని ఆత్మ కోసం మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక మంచి మాట 3rd డిగ్రీలో చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని దొంగ బోధకులని, దొంగ ప్రవక్తలని, అర్థమవుతుందని, ఫాల్స్ టీచర్స్ని వాళ్ళని ఏమనకండి, కానీ వాళ్ళ బోధనలు మాత్రం తొక్కిపడేయండి, అని చేయండి. ఎందుకో నేను చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. 3rd డిగ్రీలో యాజ్ థాట్స్ ఆఫ్ అవర్ మైండ్, యాజ్ థాట్స్ ఆఫ్ మై మైండ్. నాలో కొన్ని తలంపులు ఉంటాయి, మీలో కొన్ని తలంపులు ఉంటాయి, మనందరిలో కూడా కొన్ని తలంపులు ఉంటాయి. ఆ తలంపులన్నీ కూడా మనసులో ఉంటాయి. దే ఆర్ ఆర్టికులేటెడ్ త్రూ యాక్షన్స్. ఏదైతే మనసులో ఉందో అది మనం క్రియలోకి తీసుకొని వస్తున్నాం. క్లియర్గా చెప్తున్నాను, ఏదైతే మన మనసులో ఉందో అది క్రియలోకి తీసుకొని రావాలనుకున్నాం, అందుకని క్రియలోకి తీసుకొని వస్తున్నాం. తీసుకొని వస్తున్నప్పుడు లోపల మనకు శ్వాస ఊపిరింది కనుక ఆ క్రియ మనం చేస్తున్నప్పుడు వోకల్ కార్డ్స్ను వాడతాం, అంటే లోపల ఉన్నటువంటి వీటిని వాడతాం. కాబట్టి ఆ శబ్దం అటువంటిది నోట్లోంచి తెచ్చినప్పుడు దే కమ్అట్ ఇన్ వర్డ్స్. కాబట్టి బాగా మీరు గుర్తుంచుకోవాలి, మనసులో ఏముందో దాన్ని మాటల్లో బయటికి తెస్తున్నాం, మనసులో ఏముందో దాన్ని క్రియల్లోకి బయటికి తెస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, మనసులో ఏముందో మాటల్లోకి బయటికి తెస్తాం, మనసులో ఏముందో దాన్ని క్రియల్లోకి బయటికి తెస్తాం. అదేవిధంగా సో ద స్పిరిట్, అదేవిధంగా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే విండ్గా, గాలిగా, బ్రెత్గా, ఊపిరిగా, శ్వాసగా, దేవుని యొక్క, బాగా మీరు వినాలి, గాలిగా, ఊపిరిగా, శ్వాసగా, దేవుని యొక్క ఆత్మగా టేక్స్ ద థాట్స్ ఆఫ్ గాడ్ అండ్ ఆర్టికులేట్స్ దెమ్. అప్పుడు దేవుని యొక్క తలంపులను తీసుకొని ఏం చేస్తాడు అని అంటే వాటన్నిటినీ కూడా కార్యం రూపం దాల్చేటట్టుగా చేస్తాడు. ఇప్పుడు అర్థమైందా? 2 క్లియర్గా చెప్తున్నాను. నీ మనసే, నీ మనసు తలంచిందే నువ్వు చేయాలనుకుంటావు, క్రియల్లోకి వెళ్తావు. నీ మనసు తలంచిందే నువ్వు మాటల్లో చెప్పేస్తావు. అర్థమవుతుందా? అది నీ మనసు, అంటే నీకున్న ప్రాణం. అది దేవుని ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మన మనసు పక్కకి వెళ్తుంది, మన ఆలోచనలు పక్కకి వెళ్తాయి, మన తలంపులు పక్కకి వెళ్తాయి. పరిశుద్ధాత్ముడు మన తలంపుల్లోకి, మన ఆలోచనలోకి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే హీ టేక్స్ ద థాట్స్ ఆఫ్ గాడ్. పరలోకంలో ఉన్న దేవుని యొక్క చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచనలు, ఇవన్నీ కూడా తలంపులు, దేవుని తలంపులు తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు హీ ఆర్టికులేట్స్ దెమ్, అంటే వాటిని క్రియారూపం దాల్చేటట్టుగా చేస్తాడు. 8వ అధ్యాయం 26, 27 వచనాలు రోమీలకు రాసిన పత్రిక ప్రకారం అకార్డింగ్ టు రోమన్స్ 8:26-27. ఇప్పుడు ఈ దొంగ బోధకులు, ఫాల్స్ టీచర్స్, ఫాల్స్ ప్రాఫిట్స్, అబద్ధ ప్రవక్తలు, వీళ్ళందరూ కూడా చెప్పేటువంటి మాటలు వాళ్ళ మనసు, వాళ్ళ శరీరం ఏం చెప్తుందో, ఏం కోరుకుంటుందో అది చెప్తున్నారు, అందుకనే నెరవేర్పులేదు. అదే పరిశుద్ధాత్ముడు దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం పైనుండి తీసుకొని, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు పైనున్న దేవుని దగ్గర నుంచి తీసుకొని నీ ద్వారా పలికిస్తే అది ప్రవచనం అవుతుంది, అది బోధ అవుతుంది. నీ ద్వారా కార్యాలు జరిగిస్తే అప్పుడు అది స్వస్థత అవుతుంది, అద్భుతాలు అవుతాయి, ఆశ్చర్యకార్యాలు అవుతాయి, మిరకల్స్ అవుతాయి. అది పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని. ఈరోజు మనమంతా పేరు సంపాదించుకోవడానికి, గుర్తింపు సంపాదించుకోవడానికి, ప్రపంచంలో నాలాంటి స్పీకర్ లేడు, ప్రపంచంలో నాలాంటి హీలింగ్ వర్కర్ లేడు, ప్రపంచంలో నాలాంటి మిరకల్ వర్కర్ లేడు, ప్రపంచంలో నాలాగా ప్రాఫెసీ చెప్పినోడు ఎవడు కూడా లేడు, ప్రపంచంలో నాలాంటి టీవీ స్పీకర్ లేడు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా వరల్డ్ నెంబర్ 1 నేను అవ్వాలి అని అనుకుంటున్నారు. నో, యూ విల్ నెవర్ బికమ్ వరల్డ్ నెంబర్ 1. హోలీ స్పిరిట్ ఇస్ వరల్డ్ నెంబర్ 1. ఎప్పటికైనా ఆయనే, వాక్యం బోధించేది ఆయనే, అద్భుతాలు చేసేది ఆయనే, ఆశ్చర్యకార్యాలు చేసేది ఆయనే. ఆయన పవర్ వెళ్ళే హీలింగ్ చేస్తుంది, నీలోంచి ఆయన శక్తి బయటికి వెళ్ళే స్వస్థతలు చేస్తుంది, నీలోంచి ఆయన శక్తి వెళ్ళే ఇతరుల దయ్యాలను వెళ్ళగొడుతుంది, నీలోంచి పరిశుద్ధాత్మని శక్తి వెళ్ళే పడిపోయినటువంటి వారిని లేపుతుంది, నీలోంచి పరిశుద్ధాత్మని బయటికి వెళ్ళిపోయి ఆయన శక్తి బయటికి వెళ్ళిపోయి అనేకులను కూడా వారి పాపాలను ఒప్పింపజేస్తుంది. శక్తి ఆయనది కానీ నీది కాదు. ఎప్పుడు కూడా నేనే టాప్, నేనే టాప్, నేనే టాప్ అనేది ఎప్పుడు కూడా అనుకోదు. ఆయనే టాప్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పటికీ ఆయన తప్ప వేరొకడు లేడు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వీ లివ్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఆఫ్ ద థర్డ్ పర్సన్. ఈ స్టేట్మెంట్ మీకు అర్థమైతే చాలా సంతోషం. వీ లివ్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఆఫ్ ద థర్డ్ పర్సన్. పరిశుద్ధాత్ముడు అని త్రియేక దేవుడు నాడే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆ త్రియేక దేవునిలో అట్మాస్ఫియర్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ ఎవరు తెలుసా అండి? మొదటిగా తండ్రి అయినటువంటి దేవుని యొక్క కాలం పాత నిబంధన, కుమారుడు దేవుని కాలం 2000 సంవత్సరాల కిందట సువార్త కాలం. అండ్ వి లివ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద థర్డ్ పర్సన్. త్రిత్వంలో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మని యొక్క వాతావరణంలో, అంటే భాషలో, ఆయన కాలంలో మనం అంతా కూడా బతుకుతూనే ఉన్నాం. తండ్రి అయినటువంటి దేవుని కాలం పాత నిబంధన, కుమారుడైనటువంటి యేసుప్రభు కాలం సువార్తల కాలం, పరిశుద్ధాత్మని కాలం గత 2000 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది కనుక మనం ఆ కాలంలోనే నివాసం ఉంటున్నాం. హోలీ స్పిరిట్ లైక్ ది ఎయిర్ అనగా గాలి వలె, పరిశుద్ధాత్మ దేవుడు వి బ్రీత్ అనగా గాలిని ఏ విధంగా పీల్చుకుంటున్నామో
పరిశుద్ధాత్మను అనుదినం కూడా ప్రార్థనలో పీల్చుకోవాలి అనేది గుర్తుంచుకోవాలి. హీ కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్ అవర్ ఇన్నర్ మ్యాన్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మదేవ నన్ను నింపు, నా మీదికి రా, నాలోకి రా అని మళ్ళీ అడుగుతామో, నింపమని, అభిషేకించమని, ఆత్మను కుమ్మరించమని, ఏం జరుగుతుందంటే హీ కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్ అవర్ ఇన్నర్ మ్యాన్, అనగా ఆంతరంగికమైనటువంటి వ్యక్తి లోపల ఉన్నాడు మన ఆత్మ. కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి మన ఆత్మ అనే ఆంతరంగికమైన వ్యక్తితో కాంటాక్ట్లోకి, సంబంధంలోకి వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. వచ్చి హీ సప్లయింగ్ అవర్ సోల్స్, అనగా మన ప్రాణాలన్నిటికీ కూడా ఏమి సరఫరా చేస్తున్నాడంటే జీవాన్ని, మళ్ళీ ఆత్మను సరఫరా చేస్తున్నాడు. లోపల ఉన్న మన సోల్ అంటే ఆత్మ కాదు, ప్రాణం. కాబట్టి సుఖే అంటారు గ్రీకులో. ఆ ప్రాణానికి ఏం పోస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నటువంటి ఆంతరంగ వ్యక్తికి, ప్రాణానికి, ఆత్మకు అంటే మనకు జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. మన శరీరానికి జీవాన్ని ప్రసాదించి శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు తన పరిశుద్ధమైనటువంటి ఆత్మను మనకిస్తున్నాడు. అదే క్రీస్తులో ఉన్నటువంటి ఆత్మ, దట్ ఆర్ ఇన్ క్రైస్ట్. సో జీసస్ క్రైస్ట్ హ్యాస్ లైఫ్ అండ్ స్పిరిట్. యేసుక్రీస్తులోనే జీవం ఉంది, యేసుక్రీస్తులోనే ఆత్మ ఉంది. అందుకని 37వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు ఓపిక, ఇంట్రెస్ట్ ఉంటే చదవండి, లేకపోతే నేను మిమ్మల్ని ఏం చేయలేను. ఎజేకియల్ 37:5-10, 37వ అధ్యాయం 5 నుండి 10 వచనాలు యెహెజ్కేలు గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే అలాంటి జీవం వచ్చి ఎండిన ఎముకలను, నరములు, మాంసం అంతా కూడా తెచ్చి ఒక మహాసైన్యముగా ఏ విధంగా నిలబెట్టింది ఆయన ఆత్మ అనేది అక్కడే మీకు అర్థమవుతుంది. మన జీవితాలను కూడా ఎండిపోయినటువంటి ఎముకల్లాగా మనం ఉంటుండగా మనకు జీవమును ప్రసాదించేటువంటి ఆత్మగా క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ ఉందనేది గుర్తుంచుకోవాలి. అండ్ అట్ ద పెంటెకాస్ట్, అనగా పెంటెకాస్ట్ టైంలో ఏం జరిగిందంటే దిస్ మైటీ బ్రెత్, అనగా దేవుని యొక్క గొప్ప ఊపిరి శ్వాస, కేమ్ లైక్ విండ్, అనగా ఒక బలమైనటువంటి గాలిగా వచ్చింది. అండ్ ఇట్ బ్రాట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వారు ఎక్కడైతే ఉన్నారో వారి మధ్యలో దేవుడి సన్నిధి ఉంది, వాళ్ళ చుట్టూ కూడా దేవుడి సన్నిధే ఉంది. బాగా మీరు గుర్తుంచుకోవాలి. 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు అపోస్తల కార్యముల గ్రంథం పెంతెకోస్తు పండుగ రోజు బలమైనటువంటి గాలిగా పరిశుద్ధాత్మ దేవుడు వీచగా, దేవుని బిళ్ళారా, ఆయన ఊపిరి శ్వాస ఏం తెచ్చింది, ఆ బలమైన గాలి ఏం తెచ్చిందంటే దేవుని యొక్క సన్నిధిని వారి మధ్యలో, వారి చుట్టూ కూడా మేడగదిలో వాళ్ళు ఉంటుండగా తీసుకొని వచ్చినట్టుగా మన బైబిల్లో చూస్తాం. కాబట్టి హోలీ స్పిరిట్ యాజ్ విండ్, అనగా మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు గాలిగా, దేవుని బిళ్ళారా, మేక్స్ పాసిబుల్ ద రీజనరేటెడ్ బిలీవర్స్, అనగా పునర్జన్మ పొందినటువంటి విశ్వాసుల జీవితంలో ఏది సాధ్యం చేస్తాడంటే ఆత్మీయంగా దేవుని కొరకు కదిలేటట్టుగా సాధ్యం చేస్తాడు, దేవునిలో జీవించేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు సాధ్యం చేస్తాడు. జాన్ 3:8, యోహాను సువార్త 3:8 ప్రకారం నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కదలటం లేదంటే పరిశుద్ధాత్మను నీలో పని చేయట్లేదని అర్థం. పరిశుద్ధాత్మను నీలో పని చేయట్లేదంటే పరిశుద్ధాత్మ దేవుడిని నీలోకి వచ్చి పని చేయనివ్వట్లేదు నువ్వు అని అర్థం. కాబట్టి నువ్వే పరిశుద్ధాత్మ యొక్క దేవుడిని ఆపేస్తున్నావు నీలో పని చేయటానికి. అందుకనే మీరు ఇండ్లల్లో కూర్చుండిపోతున్నారు, చాలా తప్పు చేస్తున్నారు. ఎన్నిసార్లు దేవుడు నాతో చెప్పిస్తున్నట్టే జాగ్రత్త అండి, ఎందుకంటే ఎక్కువసార్లు మరి చెప్పిన మాట వినకపోతే కూడా చాలా ప్రమాదం. హోలీ స్పిరిట్ విజిట్స్ అస్ లైక్ ఫ్రేగ్రెన్స్ ఫ్రమ్ హెవెన్. పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక సువాసనలాగా మన దగ్గరికి ఎందుకు వస్తాడో తెలుసా అండి? హీ విజిట్స్ అస్ లైక్ ఫ్రేగ్రెన్స్ ఫ్రమ్ హెవెన్. పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తు సువాసన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు, మన ప్రార్థనకు, మన ఉపవాస ప్రార్థనకు, ఆల్ నైట్ ప్రేయర్కు, సువార్తకు, ఆదివారం ఆరాధనకు, బుధవారం ఆరాధనకు, వీటన్నిటికీ కూడా మన కుటుంబ ప్రార్థనలకు అన్నిటికీ కూడా పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తు సువాసన ఎందుకు తీసుకొని వస్తాడంటే హెవెన్ ఈస్ అన్ అన్సీన్ గార్డెన్. కనిపించినటువంటి తోట, కనిపించినటువంటి వనం ఏంటంటే పరలోకమే. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు సువాసన మన మధ్యలోకి, మనం కూడుకున్నప్పుడు ప్రార్థనలో ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మన మధ్యలోకి వచ్చి మన జీవితాలను బాగా వెలిగింప చేయడమే కాకుండా సువాసన మన మీద వెదజల్లుతాడో, ద డేస్ ఆఫ్ హెవెన్ ఆర్ సీన్ ఆన్ అర్త్, అప్పుడు ఆటోమేటిక్గా నీ ఆయుష్ పెరుగుతుంది. సింపుల్గా దేవుని బిడ్డలారా మీకు అర్థమవుతే ఒకటే ఒక మాట కంక్లూడింగ్ స్టేట్మెంట్, ఎంత నువ్వు దేవుడి సన్నిధికి వెళ్తే అంత ఆయుష్ అనుభవిస్తావు. ఎంత నువ్వు దేవుడి సన్నిధికి వెళ్తే అంత ఆయుష్ అనుభవిస్తావు. యూట్యూబ్లో దేవుడి సన్నిధి ఉండదు, టీవీలో దేవుడి సన్నిధి ఉండదు, ఎన్నైనా చెప్పుకో. యూట్యూబ్లో నేను మాట్లాడుతున్నాను కదా, టీవీలో నేను మాట్లాడుతున్నాను కదా, దేవుడి సన్నిధి ఉండదు. ఎక్కడ 2-3 నా నామమున కూరి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. కాబట్టి మీరు తప్పనిసరిగా చర్చికి వెళ్ళాలి, దేవుడి సన్నిధికి వెళ్ళాలి. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకొని, అన్సీన్ గార్డెన్, కనిపించని తోట, వనం ఏంటంటే పరలోకమే. ఆ పరలోకంలోంచి క్రీస్తు సువాసన, ఆ హెవెన్లీ ఫ్రేగ్రెన్స్ను పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు తెస్తాడంటే ఊరుకుంటే తేడు. మనమంతా కూడుకొని ప్రార్థనలో ఉండి ఆయనతో గడుపుతుంటే తీసుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ద డేస్ ఆఫ్ హెవెన్ ఆన్ ఎర్త్ ఆర్ సీన్. పరలోకంలోంచి తెచ్చినటువంటి ఆయుష్ను, ఆ యొక్క దేవుని బిడ్డలారా, ఆ సుగంధ ద్రవ్యాలు లాంటి ఒక పరిమళ సువాసన మన జీవితంలో వెదజల్లుతుండగా అప్పుడు మన ఆయుష్ పరలోకం నుంచి ఆయన తెచ్చినటువంటి పరిమళ ఆ సువాసన ద్వారా భూమి మీద ఆయుష్ పెరుగుతూనే ఉంది. దట్ ఈస్ మై కంక్లూడింగ్ స్టేట్మెంట్. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు ఎక్కువగా పని చేయాలంటే నువ్వు ఎక్కువగా దేవునితో ఉండాలి, దేవునిలో గడపాలి, ప్రార్థనలో గడపాలి, బైబిల్ చదవాలి, ముఖ్యంగా చర్చికి కూడా నువ్వు వెళ్ళాలి. మంచి ప్రార్థనా పరురాలు, ప్రార్థనా పరుడు కావాలి. దేవుడు తన కృపలో మీ మీద అత్యధికముగా
పరిశుద్ధాత్మ కుమ్మరించబడునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా మీకు వందనాలు. చివరిలో నేను చెప్పిందే నా ప్రార్థన. అపరిమితముగా ఆత్మను కుమ్మరించి గొప్ప ఉద్యోగం అన్ని సంఘాల్లో మీరు దయచాలని యేసుప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవునికి అన్యోన్య సహవాసం చేరిన మనకు అందరికీ, ఆయనను ప్రేమించు ప్రతి బిడ్డకును, సార్వత్రిక సంఘానికి, నాజరీన్ సంఘానికి, నాజరీన్ మినిస్ట్రీస్ సదాకాలం తోడైండును గాక. ఆమేన్.